నమస్కారం. ఈరోజు 10వ తరగతి పరీక్షల సంసిద్ధతలో భాగంగా సాంఘిక శాస్త్రము పరీక్ష గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పిల్లలకి స్వాగతం, సుస్వాగతం మరియు శుభాభినందనలు, శుభాశీస్సులు. సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనం ఈరోజు అంటే రాబోయే వార్షిక పరీక్ష లోపల మన సాంఘిక శాస్త్రానికి సంబంధించి వాటి ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది, అసలు పరీక్షలకి మనం ఎలా సన్నద్ధం కావాలి, అదేవిధంగా ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, ఎలా వాటిని రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనే అంశాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో, ఈరోజు మనకి 2 గంటల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం లోపల మీరు మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిలో భాగంగా మనకి ముందు సెషన్లోనేమో మనకి ఈ పరీక్ష విధానం గురించి వివరించడానికి మనకి విషయ నిపుణులు ఉన్నారు. అదేవిధంగా దీని తర్వాత ఇంకొక సెషన్ ఉంటుంది. దాని లోపల మీరు పరీక్షలకు సంబంధించి మీ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి గాను ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీ సందేహాలు ఏమున్నప్పటికీ కూడా ఫోన్ ద్వారా మీ సందేహాలను అడిగి దానిని నివృత్తి చేసుకోవచ్చు. దాన్ని వివరించడానికి మనకి ఇక్కడ విషయ నిపుణులు ఉన్నారు. దీనికి గాను మీరు ఏం చేయాలి, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో దీన్ని చూస్తూనే మరియు దీని తర్వాత కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు మీ సందేహాలు, మీ అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక పేపర్ పైన చక్కగా రాసుకుంటే మీరు మళ్ళీ ఫోన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు మనకి సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఈ సాంఘిక శాస్త్రం యొక్క పరీక్షా విధానం, అదేవిధంగా ప్రశ్నపత్రం యొక్క స్వభావం, అదేవిధంగా ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుందో వివరించడానికి మనకి ఇక్కడ సాంఘిక శాస్త్రానికి సంబంధించి విషయ నిపుణులు ఇక్కడ ఉన్నారు. ఈ పాఠశాల విద్యాశాఖ తరఫున టెలికాస్ట్ అవుతున్న ఈ కార్యక్రమంలో మనకి ఈ సందేహాలు నివృత్తి చేయడానికి గాను మనతో ఉన్నారు శ్రీ ఆయాచుతుల లక్ష్మణ్ రావు గారు. నమస్కారం. వీరు పాఠ్యపుస్తక రచయిత మరియు విషయ నిపుణులు. అదేవిధంగా మరొక విషయ నిపుణులు శ్రీ రతంగపాణి రెడ్డి గారు. వీరు పాఠ్యపుస్తక రచయిత మరియు విషయ నిపుణులు మరియు సాంఘిక శాస్త్రానికి సంబంధించి సమన్వయకర్త. మరి ఈరోజు మన సందేహాలన్నీ, పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనకు అందించడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే పరీక్షలకు సాంఘిక శాస్త్రానికి సంబంధించి పరీక్షలకు మనను సంసిద్ధులను చేయడానికి మనకి ఇక్కడ వచ్చిన్నారు లక్ష్మణ్ రావు గారు. వాస్తవానికి ఈ ప్రశ్నపత్రం లోపల అసలు ప్రశ్నల స్వభావం అంటే ఇప్పుడు మనకి విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా, 6 విద్యా ప్రమాణాలు. ఈ 6 విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నలు అడగబడతాయా, ఒకవేళ అలా అడిగితే వాటి యొక్క భారత్వం అంటే ప్రశ్నల పరంగా కానివ్వండి, అదేవిధంగా విద్యా ప్రమాణాల పరంగా కానివ్వండి, దీని యొక్క భారత్వం ఎలా ఉంటుంది దయచేసి వివరించండి. విద్యార్థులు ఇంతకుముందు సమ్మేటివ్ 1 పరీక్ష రాశారు. అదే పద్ధతిలో నిన్న మొన్న జరిగినటువంటి ప్రీఫైనల్ పరీక్షలు రాశారు. అదే పద్ధతిలో రేపు వార్షిక పరీక్షలు కూడా వ్రాయబోతున్నారు. మన సాంఘిక శాస్త్రంలో పేపర్ 1, పేపర్ 2 40 మార్కులు ఉన్న విషయం అందరికీ తెలుసు. పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ ఈ భారత్వము సమానంగా ఉంది. ఒకే భారత్వం 2 ప్రశ్నపత్రాలకు వర్తిస్తుంది. మన పాఠ్యపుస్తకాన్ని 6 విద్యా ప్రమాణాల ఆధారంగా పరిశీలించడం జరుగుతుంది. 6 విద్యా ప్రమాణాల్లో ఇప్పుడు మీరు అడిగినట్లుగా విద్యార్థులందరూ ఒకే అంశం మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రశ్న జవాబులు మాత్రమే ఎక్కువగా చదువుతూ ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న ఈ పిల్లలకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. విషయావగాహన అనే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉన్నదో, ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి దాదాపు 40% మార్క్స్ ఉన్నాయి. అంటే 40 మార్కుల్లో 16 మార్కులు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కే ఉంటాయి. దాంతోపాటు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, 2వ విద్యా ప్రమాణం. అది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అని చెప్తాము. పాఠ్యపుస్తకంలో ఎక్కడెక్కడ క్రిటికల్ పారాగ్రాఫులు ఉన్నాయో ఆ పారాగ్రాఫులు ఇచ్చి వాటి మీద విద్యార్థుల యొక్క ఇంటర్ప్రిటేషన్ రాయమని అడుగుతారు. దానికి 4 మార్కులు ఉంటాయి.
ఎక్కువ పాఠశాలల్లో ఈ పారాగ్రాఫ్ మీద ఇంటర్ప్రిటేషన్ కొద్దిగా తక్కువ అభ్యాసం జరుగుతున్నట్టుగా మనం గమనించడం జరిగింది. ప్రశ్న జవాబులు చదవడంతో పాటు ఈ పారాగ్రాఫ్లకు ఇంటర్ప్రిటేషన్ కూడా బాగా అభ్యాసం చేయాలి. మూడవ విద్యా ప్రమాణం ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు అని అంటాం. దీంట్లో 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి 2 మార్కుల ప్రశ్న, ఒకటి 4 మార్కుల ప్రశ్న వస్తుంది. 6 మార్కులు. ఒకటేమో టేబుల్ కానీ ఒక పట్టిక ఇచ్చి దాని కింద 2 ప్రశ్నలు ఇస్తారు. లేదా 3వ సెక్షన్లో ఇచ్చినట్టయితే 2 పట్టికలు ఇస్తారు లేదా 2 గ్రాఫులు ఇస్తారు. అందులో ఒకదాని మీద ఎనాలిసిస్, విశ్లేషణ రాయాల్సి ఉంటుంది. 4వ విద్యా ప్రమాణం సమకాలీన అంశాలపైన ప్రతిస్పందన. మళ్ళీ మనము డీటెయిల్డ్గా ఒక్కొక్క అంశాన్ని గురించి చర్చిస్తాం. ఇవాళ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని టెక్స్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ని కాంటెంపరీ ఇష్యూస్కు లింకప్ చేసి ప్రశ్న అడుగుతారు. దానికి 4 మార్కులు ఉంటాయి. అలాగే సాంఘిక శాస్త్రంలో అతి కీలకమైనది, అనేక సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్నటువంటిది పఠ నైపుణ్యాలు. 5వ విద్యా ప్రమాణంగా పఠ నైపుణ్యాల నుంచి 4 మార్కుల ప్రశ్న ఒకటి, 2 మార్కుల ప్రశ్న ఒకటి, 6 మార్కులకు ఇస్తారు. అట్లాగే చివరగా ఇప్పుడు సిసిఈలో కొత్తగా ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశంలో ప్రశంసా సున్నితత్వం అనేది కొత్తగా చేర్చడం జరిగింది సిసిఈలో. అందులో ఈ నినాదాలు రాయడం కానీ, లేఖ రాయడం కానీ, ఇట్లా ఒక 4-5 అంశాలు గ్రేట్ పర్సనాలిటీస్ యొక్క క్వాలిటీసు లేదా క్యారెక్టరిస్టిక్స్ లేదా వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ జీవితంలో వీళ్ళు పొందేటటువంటి స్ఫూర్తి ఏమిటి, అట్లాగే కొన్ని విషయాల మీద పాంఫ్లెట్స్ తయారు చేయటం, లేదా అదే ప్లేస్లో నీవుంటే ఏం చేసేవాడివి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దీనికి 4 మార్కులు ఉన్నాయి. మొత్తం 40 మార్కుల్ని 6 విద్యా ప్రమాణాలకు 16, 4, 6, 4, 6, 4 మార్కులుగా భారత్వం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు మనకి పాఠ్యపుస్తకం లోపల పేపర్ 1, పేపర్ 2 2 ఉన్నాయి. అంటే 2 పరీక్షలు వస్తాయి కదా. అంటే పేపర్ 1లో ఏమొస్తాయి, పేపర్ 2లో ఏమొస్తాయి అనేది ఒకసారి చెప్పండి. అంటే పిల్లలకు తెలుసు అనుకోండి. పేపర్ 1, పేపర్ 2 చాలా క్లియర్గా ఉంది, అందరికీ తెలుసు. మనకు టెక్స్ట్ బుక్లో కూడా పేపర్ 1, పేపర్ 2 డివిజన్ చేసి ఇచ్చారు. మొత్తం 22 పాఠాలు ఉన్నాయి. 1వ పాఠం నుండి 12వ పాఠం వరకు పేపర్ 1, 13వ పాఠం నుండి 22వ పాఠం వరకు పేపర్ 2. అయితే ఈరోజు ముందుగా పేపర్ 2 డిస్కస్ చేస్తాము. విశ్రాంతి తర్వాత పేపర్ 1కు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా 6 విద్యా ప్రమాణాలకు సంబంధించి విద్యా ప్రమాణాల ఆధారంగా అంటే దేనికి ఎంత వెయిటేజ్ అనేది మీకు చెప్పారు. అదొకటి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. 16, 4, 6, 4, 6, 4 అదే వరుస క్రమంలో విషయాగాన ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకోవడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠ నైపుణ్యాలు, ప్రశంస సున్నితత్వం. ఇది రతంగప్పన్ రెడ్డి గారు, ఇప్పుడు మొదటి విద్యా ప్రమాణం కింద ఇచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో విషయావగాహన ఉంది కదా, ఈ మొదటి విద్యా ప్రమాణంలో భాగంగా ఇచ్చే ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దయచేసి వివరించండి. ఓకే. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా ప్రియమైనటువంటి బాలబాలికలందరికీ కూడా ఈరోజు సెషన్కు స్వాగతం పలుకుతూ, ఈరోజు నిజంగా అంటే ఎన్ని రోజుల నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి సాంఘిక శాస్త్రంలో మరి పాస్ కావడం ఎట్లా అన్నటువంటిది ఒక అంశం అయితే 10/10 ఎలా సాధించాలన్నటువంటి ఆతృత కూడా చాలామంది విద్యార్థుల్లో కనిపించడం మనం గమనించడం జరిగింది. కొంత విద్యార్థులను కలుసుకున్నప్పుడు చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మొదటి పేపర్ పర్వాలేదు కానీ 2వ పేపర్ కొంచెం మాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అని చాలామంది విద్యార్థులు చెప్పడం వల్ల ఈరోజు మనం మొదటి సెషన్ అయినప్పటికీ కూడా 2వ పేపర్తోనే మొదలు పెట్టడం అన్నటువంటిది కేవలం విద్యార్థుల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే దీన్ని మనం పెట్టడం అన్నటువంటిది జరిగింది. మరి మన విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సెకండ్ పేపర్లో మనం తీసుకున్నట్లయితే 16 మార్కుల వెయిటేజ్ అనేటువంటిది మనకు ఉంటుంది. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అయితేనే రిమైనింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఈజీగా మనం రాయడానికి అవకాశం ఉంది. ఇక మనం ఒక్కసారి దీనిలోకి వెళ్ళే కంటే ముందు
మరి పరీక్షలో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి కూడా పిల్లలు ఎలాంటి తప్పులు చేస్తుంటారన్నటువంటిది ఒక్కసారి మీ ముందు ఉంచదలుచుకున్నాను. ముఖ్యంగా చాలా మటుకు సమాధానం రాసుకుంటూ వెళ్తున్నారు. చాలామంది విద్యార్థులు పారాగ్రాఫ్ రూపంలో సమాధానం రాయడం వల్ల మనం అనుకున్నటువంటి 8 to 10 పాయింట్స్ అన్నటువంటివి ఐడెంటిఫై చేయడం అన్నటువంటిది కొంచెం ఎగ్జామినర్ కష్టమైన విషయం కాబట్టి ఇక్కడ అనుకున్నట్టుగా మనకు మార్కులు సాధించలేకపోతున్నారు. అంటే 4కు 3 వేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో మనకి రీజన్స్ తీసుకున్న, అదేవిధంగా వివరించడం తీసుకున్న, పోలికలు తేడాలు అంటే డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ తీసుకున్నా కూడా మనం చాలా క్లియర్గా పాయింట్స్ వారీగా రాయొచ్చు. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జామినర్కి సూటిగా స్పష్టంగా సమాధానం అర్థమవుతుంది కాబట్టి మనం అనుకున్నటువంటి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే మేజర్గా చేస్తున్నటువంటి తప్పుల్లో మనకి ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ 1 మార్క్ క్వశ్చన్ అంటే 1 or 2 పాయింట్స్ అన్నాం. 2 మార్క్స్ క్వశ్చన్ అంటేనేమో మనకి 4 to 5 సెంటెన్సెస్ అన్నాం. 4 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు 8 to 10 సెంటెన్సెస్ అంటున్నాం. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మనకి 1 మార్క్ ప్రశ్న ఇచ్చినా కూడా ఒక పేజీ రాస్తున్నారు, 2 మార్క్స్ ప్రశ్న ఇచ్చినా కూడా ఒక పేజీ రాస్తున్నారు. అంటే దీనివల్ల విషయం తెలియడం కాదు కావాల్సింది, ఇచ్చినటువంటి ప్రశ్న యొక్క స్వభావం ఇది ఒక 1 మార్క్ ప్రశ్ననా 2 మార్క్స్ ప్రశ్న అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు సూటిగా ఆ పాయింట్స్ రాసినట్లయితే మీరు తక్కువ పేపర్లు రాసినా కూడా మీరు 40కి 40 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరి ఆ రకంగా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ప్రయత్నం చేసినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక మనం ఒక్కసారి క్వశ్చన్ల వారీగా మనం కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెకండ్ పేపర్లో ప్రపంచ యుద్ధాలు మొదలుకొని తెలంగాణ సాధన ఉద్యమం వరకు మనకి పాఠాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకు ఫస్ట్ పేపర్తో పోలిస్తే సెకండ్ పేపర్లో 10 పాఠాలు మాత్రమే ఉన్నాయి. మరి ఇక్కడ ప్రశ్నలు ఎలా రాబోతున్నాయి అన్నటువంటిది కూడా విద్యార్థుల్లో కొంత ఆతృత ఉండడం సహజమైనటువంటి విషయం. అంటే మనకి పాఠంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఏ కాన్సెప్టు ఏ కారణానికి సూటబుల్ అవుతుంది, వివరించడానికి సూటబుల్ అవుతుంది, అట్లాగే పోలికల భేదాలకు సూటబుల్ అవుతుంది అన్నటువంటిది ఒక్కసారి కొంత క్లారిటీ తెచ్చుకుంటేనే మనం ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు 15th పాఠంలో ఈ యొక్క వియత్నాం నైజీరియా స్వాతంత్ర ఉద్యమాలు అన్నటువంటిది మనం గమనించవచ్చు. అక్కడ ఏమవుతుంది, మనం నైజీరియా స్వాతంత్రోద్యమం అట్లాగే వియత్నాం స్వాతంత్రోద్యమం అన్నటువంటిది సపరేట్గా చదవడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది కామన్గా. కానీ కొంత క్రిటికల్గా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే నైజీరియా స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా జరిగింది, అట్లాగే వియత్నాం స్వాతంత్రోద్యమం ఏ రకంగా జరిగిందని చదివిన తర్వాత దానికి దీనికి ఏమైనటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అట్లాగే పోలికలు ఏమైనా ఉన్నాయటువంటిది ఒక్కసారి ఆ సిమిలారిటీసు డిఫరెన్సెస్ అన్నటువంటిది చైల్డ్గానే ఐడెంటిఫై చేయగలిగితే మరి అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే మనకి ప్రశ్న ఎలా అడగవచ్చు, నైజీరియా వియత్నాం స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి పోలికలు తేడాలను రాయండి అని 4 మార్క్స్ కింద వచ్చినప్పుడు మనకి ఇక్కడ నైజీరియాలో ఎట్లా జరిగింది అట్లా వియత్నాంలో ఎట్లా జరిగింది అన్నటువంటిది కూడా మనం చాలా స్పష్టంగా ఐడియా ఉంటే తప్ప దానికి సమాధానం రాయలేమన్నట్టు. అలాగే మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి భారత రాజ్యాంగ నిర్మాణంలో కూడా మనం భారత రాజ్యాంగ లక్షణాలు అన్నటువంటిది నీకు టెక్స్ట్ బుక్లో స్పష్టంగా ఎక్కడా కూడా కనపడవు. కానీ ఒక్కసారి మనం పాఠంగానే బాగా చదివినట్లయితే మనం కామన్గా ఆ లెసన్లో మనకి పార్లమెంటరీ వ్యవస్థకు అధ్యక్ష తరహా వ్యవస్థకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏందన్నటువంటిది మనం సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాంట్లో అక్కడ భారత రాజ్యాంగం ముఖ్య సూత్రాలను రాసి ఏవైనా 4 గురించి వివరించండి అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకి అదే లెసన్లో చివరగా మనకి ఓన్లీ పదాలు మాత్రమే మనకు ఆన్సర్గా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అక్కడ ప్రభుత్వ నిర్మాణం కానివ్వండి, సమైక్య రాజ్యాంగం కానివ్వండి, ఉన్నత రాజ్యాంగం అన్నటువంటిది, అట్లాగే సంక్షేమ రాజ్యం అన్నటువంటిది, వెల్ఫేర్ స్టేట్స్, అంటే ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ లక్షణాలే. కానీ కేవలం ఒక 2-3 సెంటెన్స్లో మనకి ఇది టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది. ఇలాంటి అంశాలు కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎలాబరేట్ చేసి ఆన్సర్ రాస్తేనే రేపు మనకి 4 మార్కులకు 4 రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం
తెలంగాణ ఉద్యమంలో కూడా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలు అన్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు రాయండి అంటే అది 4 మార్క్స్ కింద ఓకే అవుతుంది. కానీ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏవైనా ఒక 2 పాయింట్లు మాత్రమే రాయండి అన్నప్పుడు 1 మార్క్ కింద అలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్లోని ఒక 4 to 5 4 వాక్యాలు రాయండి అన్నటువంటిది రాస్తే 2 మార్క్స్ కింద రావడానికి అవసరం ఉంటుంది. అంటే ప్రశ్న యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఆ రకంగా ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే పిల్లలు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనకు 1 మార్క్ కింద 2 మార్క్స్ కింద వచ్చినా కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ముఖ్య అంశాలు రాయండి అంటే మొత్తం 7 అంశాలు రాసినట్టయితే ఏమైందంటే మనకి సమయం వృధా అవుతుంది. దిద్దే వాళ్ళకు కూడా వీనికి అసలు అంటే ఏ ప్రశ్నకి ఎంత సమాధానం రాయాలన్నటువంటి క్లారిటీ కూడా లేదు అన్నటువంటిది కూడా వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి ఆశయాలు అన్నటువంటి ఉంటాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఆశయాలు అన్నటువంటి 2 మార్క్స్ కింద వస్తే పిల్లలు ఈజీగా రాసేస్తారు. అదే 1 మార్క్ కింద వచ్చినట్లయితే ఏవైనా 2 పాయింట్లు రాయాలన్నప్పుడు ఆ 4 అంశాల్లో ఏ 2 పాయింట్లు రాసినా కూడా మనకి క్లియర్గా వాళ్ళకి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి పాఠంలో కూడా మనం తీసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని 4 మార్కుల ప్రశ్న వచ్చినప్పుడు ఏ రకంగా సమాధానం రాయాలి, 2 మార్క్స్కి ఏ రకంగా సమాధానం రాయాలి, 1 మార్క్ ఏ రకంగా సమాధానం రాయాలన్నటువంటిది కూడా మనకి ఈజీగా పిల్లలు రాయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే పిల్లలతో మాట్లాడినప్పుడు చాలామంది విద్యార్థులు 1 మార్క్ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు సార్ అన్నటువంటిది కూడా అడగడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా పాఠం మధ్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ యొక్క డెఫినేషన్స్ కానివ్వండి, అట్లాగే ఆ కాన్సెప్ట్స్ యొక్క సిమిలారిటీస్ కానీ, అట్లాగే డిఫరెన్సెస్ కానీ, ఎనీ టు ఎనీ, అట్లాగే ఎగ్జాంపుల్స్ కానీ ఇట్లాంటి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే మనకు 1 మార్క్ కింద రావడానికి అవకాశం ఉంది. మరి ఈ వేళ మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మీరు తెర మీద గమనించండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అన్నప్పుడు మనకు తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనం పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఒక్కసారి చూస్తే కీవర్డ్స్ అంటే నువ్వు రాసినటువంటి వాక్యంలో కీవర్డ్ ఉందా లేదా అన్నటువంటిది ఎగ్జామినర్ చూడడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మనం వేగ్గా రాయకుండా ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ కీవర్డ్ అన్నటువంటిది ఉందా లేదా అన్నటువంటిది చూస్తారు. ఒక్కొక్కసారి టెక్నికల్ టర్మ్స్ ఆ ఆన్సర్లో ఉంటే అవి కూడా ఉన్నాయా లేదా అని చూస్తారు. ఇది అన్ని ప్రశ్నలకి సమాధానంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాగే మనకి ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు సపోజ్ మనకి జాతీయోద్యమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దశలు రాయండి అన్నప్పుడు అక్కడ ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ కరెక్ట్ రాస్తేనే ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. వెనక ముందు రాయడం వల్ల ఏమవుతుందంటే దీనికి క్లారిటీ లేదన్నటువంటిది ఎగ్జామినర్కి తెలుస్తుంది కాబట్టి మనకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ అన్నటువంటిది కూడా అవసరమైనటువంటి చోట దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక లెంత్ అన్నటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. లెంత్ విషయంలో ఏదో నేను ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయన్నటువంటిది అభిప్రాయం చాలా తప్పుడు అభిప్రాయం. అది మనకి చాలా స్పష్టంగా అందుకనే మెన్షన్ చేయడం జరిగింది. ఆ రకంగా మాత్రమే మనకి 8 to 10, 4 to 5, 1 to 2 సెంటెన్స్ రాసినప్పుడు మాత్రమే మీరు చాలా మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి మిస్టేక్స్ కూడా సార్ సోషల్ స్టడీస్లో మిస్టేక్స్కు మార్కులు తీసేస్తారా అన్నటువంటిది కూడా అడగడం జరిగింది. మరి ఒక్కసారి మీరే ఆలోచించండి. బాగా రాసినటువంటి పిల్లవానికి రాయని పిల్లవానికి డిఫరెన్స్ కనపడాలా వద్దా? మరి ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు చాలా మటుకు అడుగుతూ ఉన్నారు సార్ ఇంగ్లీష్ మీడియంలో మరి మిస్టేక్స్ చాలా ఉంటాయి కదా సార్ అని. మరి అలాంటికే మనం ఏమంటున్నాం మిస్టేక్స్ ఉన్నాయంటే ఒక 1/2 మార్కు కట్ చేయడం అనేటువంటిది అది సాధారణమైనటువంటి అంశం. కాబట్టి విద్యార్థులారా మిస్టేక్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ అనేటువంటిది కూడా చేసుకొని మీరు ఎగ్జామ్లో రాసినట్టయితే విషయావగాహన కింద ఇచ్చేటువంటి ప్రశ్నలు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పార్ట్ బిలో ఇచ్చేటువంటి బిట్ పేపర్లో ఇచ్చేటువంటి ప్రశ్నలు కూడా చాలామంది మెమొరీ బేస్డ్గా ఉంటాయేమని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మనం న్యూ టెక్స్ట్ పుస్తకాలు వచ్చినాయో అప్పటి నుంచి మనం మెమొరీకి చాలా దూరంగా జరగడం జరిగింది. అంటే ఆలోచింపజేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి నువ్వు ఆలోచన చేస్తే తప్ప అంటే కాన్సెప్ట్ అర్థమైతే తప్ప నువ్వు బిట్లో కూడా ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి మీరు ఆ వేళ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు బాగా తరవుగా చదివితే ఆ బిట్స్ చేయడానికి అవకాశం ఉంది. మరి మీరు ఆ రకంగా మిస్టేక్స్ ఏవి లేకుండా మీరు ప్రిపేర్ చేసినట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద 16 మార్కులు పేపర్ 2లో సంపాదించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.
విన్నారు కదా, పేరాగ్రాఫ్ రూపంలో రాయకూడదు, పాయింట్లు స్పష్టంగా రాయాలి, అదేవిధంగా కీలక పదాలను మిస్ కావద్దు, అదేవిధంగా సాంకేతిక పదాలు కానీ విషయాలు క్రమం తప్పకుండా నిడివి విషయంలో అంటే ఎంత రాయాలి, ఎన్ని వాక్యాలు అడిగితే అన్నీ రాయడము, తర్వాత తప్పు లేకుండా రాయడము, ఈ విషయాలను కూడా మనకు వివరించినందుకు రాధాకపారెడ్డి గారి కృతజ్ఞతలు. సార్ లక్ష్మణరావు గారు, రెండవ విద్యా ప్రమాణానికి సంబంధించి ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకోవడం అంటే ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. అయితే పేరాగ్రాఫ్ను దాన్ని అటెంప్ట్ చేయడంలో, ఆ ప్రశ్న అటెంప్ట్ చేయడంలో, దాన్ని విశ్లేషించడంలో, దాన్ని వ్యాఖ్యానించడం లోపల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది సార్. అంటే దాని మీద కొంచెం స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను సార్. రెండవ విద్యా ప్రమాణము ఇప్పుడు సీసీ వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా తీసుకొని రావడం జరిగింది. ఒక అంశాన్ని విద్యార్థి విన్నప్పుడు తరగతి గదిలో ఉండే 30 మంది విద్యార్థులు లేదా 20 మంది విద్యార్థులు 40 మంది విద్యార్థులు ఒకే రకమైన ప్రతిస్పందనను కలిగి ఉండరు. ఒక విషయాన్ని విన్నప్పుడు దానిపైన ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానం చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది సహజం. మనము టెక్స్ట్ బుక్లోనే కాకుండా ఏదైనా సినిమా చూసినా దాని బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాఖ్యానించడము అనేది ప్రధానంగా చేసుకుని మనము ఈ విద్యా ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో మొదటి అంశం ఏమిటంటే ఎలాంటి పారాగ్రాఫులు ప్రాక్టీస్ చేయాలి అనేది. సాంఘిక శాస్త్రంలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఉంటాయి, కొన్ని సంవత్సరాలు, కొన్ని పేర్లు, వీళ్ళు ఇక్కడ జన్మించారు, ఇట్లాంటి వివరాలు ఉంటాయి. అందులో ఇష్యూ ఏమీ లేదు కాబట్టి దానిని వ్యాఖ్యానం కోసం తీసుకోకూడదు. ఏదైనా ఒక పారాగ్రాఫ్లో భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన అవగాహనలు, భిన్నమైన ప్రతిస్పందనలకు స్కోప్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ను మాత్రమే మనం ఈ విద్యా ప్రమాణానికి తీసుకోవాలి. విద్యార్థులు ప్రాక్టీస్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్లో ఒక లెసన్లో ఒక 30 పారాగ్రాఫులు ఉంటే ఓ 20 పారాగ్రాఫులు ప్రాక్టీస్ చేసి లాభం లేదు. ఆ 30లో ఇష్యూ కలిగినటువంటి పారాగ్రాఫులు 4, 5 ఉంటాయి. వాటిని ఉపాధ్యాయుల సహాయంతో వాళ్ళు బోర్డు మీద కొన్ని విషయాలు రాయాల్సి ఉంటుంది. ఇది ప్రిపేర్ కావడానికి కావలసిన స్ట్రాటజీని మనం చూసినట్టయితే 3 అంశాలు విద్యార్థుల నుండి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఈ విద్యా ప్రమాణం ద్వారా. మనకు పబ్లిక్ ఎగ్జామ్లో మార్కులు వేసేది కూడా ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని మార్కులు వేస్తారు. కాబట్టి సమాధానాన్ని డెవలప్ చేసేటప్పుడు ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది, ఇచ్చిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడా లేదా. అంటే ఇచ్చిన పారాగ్రాఫ్లో ఉన్న ఇష్యూ ఏమిటి, ఆ ఇష్యూను పిల్లవాడు క్యాచ్ చేశాడా లేదా అనేది మొదటి అంశంగా తీసుకుంటాం. ఇచ్చిన పారాగ్రాఫ్ను పిల్లలు ఒక్కసారి చదవాలి, దాని కాన్సెప్ట్ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఒకవేళ కొంత అర్థం కాకపోతే రెండవసారి, మూడవసారి కూడా ఆ పారాగ్రాఫ్ను చదవాలి. అర్థమైన అంశాన్ని కొన్ని పదాలు బేస్ చేసుకొని ఆ పదాలను వాళ్ళు సొంతంగా ఒక 4-5 పారాగ్రాఫులు మొదటి పేరాలో రాయాలి. అంటే మొదటి పేర విద్యార్థి ఏమి అర్థం చేసుకున్నాడు అనే విషయాన్ని తీసుకుంటుంది. దానికి 1 మార్కు ఉంటుంది 4 మార్కుల్లో. ఇక రెండవ అంశం చాలా ప్రధానమైనది, అదే ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానించడం అనేది అక్కడ వస్తుంది. స్టార్ట్ చేసేటప్పుడు మై ఇంటర్ప్రిటేషన్ ఆన్ ద గివెన్ పారాగ్రాఫ్ ఈజ్ దట్ అని ప్రారంభం చేస్తే బాగుంటుంది. తెలుగులో రాసేవాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్పై నా వ్యాఖ్యానం ఏమనగా అని ప్రారంభం చేస్తే అక్కడి నుంచి పిల్లవాడి యొక్క వ్యాఖ్యానం ప్రారంభమవుతుంది. ఇంతకుముందు రాసింది తన వ్యాఖ్యానం కాదు, అది మీనింగ్ ఆఫ్ ది టెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ది పారాగ్రాఫ్, సబ్స్టాన్స్ ఆఫ్ ది గివెన్ పారాగ్రాఫ్. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు ఈయన యాంటీగా ఉన్నాడా, ప్రోగా ఉన్నాడా, ఇచ్చిన పారాగ్రాఫ్లోని అంశానికి అనుకూలంగా రాస్తున్నాడా, వ్యతిరేకంగా రాస్తున్నాడా, ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని ఆ పద్ధతిలో దానికి జస్టిఫై చేయాలి. అంటే ఒకవేళ పారాగ్రాఫ్లో ఇచ్చిన అంశం కరెక్ట్ కాదు, పారాగ్రాఫ్లో ఇలా ఉంది కానీ సొసైటీలో అలా లేదు అని పిల్లవాడు రాయదలుచుకున్నప్పుడు దానికి ఆ ఉదాహరణ ఇవ్వాలి. అక్కడ పారాగ్రాఫ్లో ఇలా ఉంది కానీ మా ప్రాంతంలో ఇలా ఉంది, నేను దీంతో ఏకీభవించడం లేదు అని కూడా పిల్లవాడు రాయవచ్చు. కానీ దాన్ని జస్టిఫై చేయాలి. స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన మార్కులు పడవు. ఇచ్చిన స్టేట్మెంట్ను జస్టిఫై చేయాలి. జస్టిఫై చేయాలి అంటే దానికి సంబంధించిన రీజన్స్ అవసరమైతే రీజన్స్ ఇవ్వాలి. ఒకవేళ దాన్ని వేరే అంశంతో కంపేర్ చేసేది ఉంటే కంపేర్ చేయాలి. దాని కాన్సిక్వెన్సెస్ రాసేది ఉంటే కాన్సిక్వెన్సెస్ రాయాలి. అంటే దాని పరిణామాలు, దాని ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు, దాని ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఇన్ ద సొసైటీ ఏమున్నాయి, ఈ అన్ని అంశాలను 1-2 వాక్యాలలో
చేర్చి ఒక పెద్ద పారాగ్రాఫ్ తయారు చేస్తే అది ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. తర్వాత చివరగా ఇంకొక అంశాన్ని రాయాల్సి ఉంటుంది. మరి ఈ పారాగ్రాఫ్లో తాను ఫైండ్ అవుట్ చేసిన అంశాలను సొల్యూషన్ ఏమిటో చూయించకుండా వదిలేయకూడదు. కాబట్టి మూడవ అంశముగా ఆ సమస్య పరిష్కారానికి స్పష్టమైన మార్గాలను చూపించాలి. ఈ మార్గాలు చూపించేటప్పుడు పిల్లలు చాలా తప్పులు చేస్తున్నారు. ఇంతకుముందు 2 వార్షిక పరీక్షల్లో మనం పొందినటువంటి అనుభవం ఏమిటంటే అధికారులు చట్టాలు తయారు చేయాలి అని పిల్లలు రాస్తున్నారు. ఇక్కడ ఒక స్పష్టమైన అవగాహన పిల్లలకు ఉండాలి. చట్టాలు తయారు చేసే వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇవ్వాలి ఆ సూచన, చట్టాలు ఎవరు అమలు చేస్తారో ఆ సూచన వాళ్ళకి ఇవ్వాలి. ఈ స్పష్టత కలిగి ఉండాలి. ఒకవేళ విద్యార్థి ప్రభుత్వం ఇలాంటి చట్టం తేవాలి అని సూచన ఇవ్వదలుచుకుంటే ఆ సూచన ప్రభుత్వానికి ఇవ్వాలి. నేను ప్రభుత్వానికి సూచించేది ఏమిటంటే ఈ విషయంలో ఒక కొత్త బలమైన చట్టాన్ని తీసుకురావాలి అలా స్పష్టంగా. తర్వాత ఆల్రెడీ చట్టం ఉంది కానీ అది అమలు చేస్తలేరు, అలాంటప్పుడు అమలు చేయాల్సిన వాళ్ళు అధికారులు. కాబట్టి ఈ విషయాన్ని పరిష్కరించడానికి ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలని ఒక రైట్ వేలో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, వాళ్ళు తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైనది సలహాలలో మానవుల యొక్క ప్రవర్తన, మానవుల యొక్క బిహేవియరు, వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవడానికి మానవులకు మనం సలహాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి తెర మీద చూడండి, మనకు 3 అంశాలు దాంట్లో స్పష్టంగా ఇవ్వటం జరిగింది. మొదటిది అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్, అంటే ఇచ్చిన కాన్సెప్టు కంటెంట్ అర్థమైన దానికి 1 మార్కు ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్, రీజన్స్, కంపారిజన్, గివింగ్ ఎగ్జాంపుల్స్, తర్వాత కేస్ స్టడీస్, వాళ్ళు ఏవి జస్టిఫై చేస్తారో అదంతా కలిపి 2 మార్కులు ఇచ్చినాము. కంక్లూజన్ విత్ సజెషన్స్, ప్రాపర్ సజెషన్స్, ప్రాక్టికబుల్ సజెషన్స్ ఇస్తే దానికి 1 మార్కు ఉంటుంది. ఇది 4 మార్కులు 3వ సెక్షన్లో ఇచ్చినట్టయితే ఉండే విభజన. ఇదే ప్రశ్న మీకు 2వ సెక్షన్లో కూడా రావచ్చు. ఒకవేళ 2వ సెక్షన్లో ఇచ్చినప్పుడు ఇవే మార్కులను హాఫ్ చేసుకోవాలి. 1 ఉండే చోట హాఫ్, 2 ఉండే చోట 1, మరి 1 ఉండే చోట హాఫ్, ఆ విధంగా 2 మార్కులు ఉంటాయి. అంటే ఈ సమాధానము చాలామంది జ్ఞాపకం చేసి రాస్తున్నారు. పిల్లల నోట్స్లో కూడా ఇంటర్ప్రిటేషన్లు రాసి ఉన్నాయి, అవి జ్ఞాపకం చేసి రాసేవి కావు. ఒక పిల్లవాడి సమాధానం మరొక పిల్లవాడి సమాధానంతో భిన్నంగా ఉండవచ్చు. భిన్నమైన సమాధానమైనంత మాత్రాన ఆ సమాధానం తప్పు సమాధానం కాదు. అయితే స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకోకూడదు, స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని జస్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. అంటే ఇది పిల్లవాడు తన యొక్క అంటే అతని లోపల ఉన్నటువంటి తన స్వీయ వ్యాఖ్యానము, స్వీయ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తపరిచేలాగా ఉండాలి. అంటే ఒక పేరాలో అంశం తీసుకున్నప్పుడు దాంతో అతను ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ దాన్ని మాత్రం చాలా బలంగా చెప్పాలి. ఎందుకు ఏకీభవించట్లేదు, ఉదాహరణలు ఇవ్వాలి, లేకపోతే ఇంకేదైనా ఏదో దాన్ని మొత్తానికి బలపరిచేలాగా ఉండాలి. సరే, ఇందులో మీరు 3 చెప్పారు సార్. మొదటిది అంటే 3 భాగాలు చేశారు. మొదటి దానిలో పిల్లవాడికి ఏమర్థమైందో చెప్పడం, రెండవది తన యొక్క స్వీయ వ్యాఖ్యానం చేయడం, మూడవది ఖచ్చితంగా పరిష్కారం చూపెట్టడం. పరిష్కారం అంటే ఒక ముగింపు, ముగింపు లోపల తాను ఒకవేళ తాను ఏం చేయదలుచుకున్నాడని చెప్పడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సార్ రథంగపాణి గారు దీని గురించి మీరేమైనా? లేదు సార్, మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఓకే సార్, ఓకే సార్. తర్వాత రథంగపాణి రెడ్డి గారు, మనకి 3వ విద్యా ప్రమాణమైనటువంటి సమాచార నైపుణ్యాలు, ఈ సమాచార నైపుణ్యాల కింద ఇచ్చే ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఇది ఆల్రెడీ మనకి చెప్పారు 6 మార్కులు ఉంటుందని చెప్పేసి. ఏ ప్రశ్నలు ఎలా ఉంటాయి, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఆ వెయిటేజ్ సహా దయచేసి వివరించండి. ఓకే, ఇప్పుడు మనం ప్రశ్నపత్రంలో గమనించినట్లయితే సమాచార నైపుణ్యాల కింద ఇచ్చేటువంటి ప్రశ్నల యొక్క స్వభావం మనకి కామన్గా 3 రకాలుగా కనిపిస్తూ ఉంది. అంటే ఒకటి, టేబుల్ ఇచ్చి మనం దాని కింద ప్రశ్నలు వేయడం అన్నటువంటిది ఒక రకమైనటువంటి కనిపిస్తుంది. అట్లాగే టేబుల్ ఇచ్చి టేబుల్ని విశ్లేషించమని చెప్పి ఒక రకమైనటువంటి ప్రశ్న వేయడం జరుగుతుంది. అలాగే గ్రాఫులు ఇచ్చి ప్రశ్నలు వేయడం, విశ్లేషణ చేయడం అన్నటువంటిది మరొక రకంగా కనిపించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ 3 రకాలుగా మనం ప్రశ్నపత్రంలో గమనించవచ్చు. కానీ గత సంవత్సరం ప్రశ్నపత్రానికి ఈ సంవత్సరం ప్రశ్నపత్రానికి ఈ విద్యా ప్రమాణం కింద మనం ఒక ముఖ్యమైనటువంటి మార్పును కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది.
రాబో పరీక్షల్లో మనం తీసుకున్నట్లయితే ఒకటి 4 మార్కుల కింద ఇచ్చేటువంటి ఈ ప్రశ్న, గతంలో అయితే మనకి కింద 4 ప్రశ్నలు ఇచ్చి 4 మార్కులు రాయ అనేవాళ్ళు. కానీ ఈసారి ఏమైందంటే కంపల్సరీ వ్యాసరూప ప్రశ్న, అది విశ్లేషణ చేయడానికి ఉద్దేశించింది మాత్రమే. ఇక్కడ ఎక్కడ కూడా కింద ప్రశ్నలు రావడం అనేటువంటిది జరగదు. ఇది ఒక ఈసారి వచ్చినటువంటి మార్పు. మరి పట్టిక ఇచ్చినప్పుడు కింద ప్రశ్నలు ఇవ్వరా అన్న ఒకసారి చూసినట్టయితే, ఒకవేళ ఇదే ప్రశ్నని మనం తీసుకున్నట్లయితే 2 మార్కులకు కానీ 1 మార్క్ కానీ ఇచ్చినప్పుడు మాత్రం కింద ప్రశ్నలు గమనించవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఇప్పుడు ఏమవుతుందంటే మనం వెయిటేజ్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ వల్ల మనకి సమాచార నైపుణ్యాలు 1 మార్క్ కిందనే 4 ప్రశ్నలు వచ్చినప్పుడు మరి 2 మార్కుల ప్రశ్న ఇచ్చినప్పుడు విశ్లేషించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మీరు గమనించినట్లయితే ఏంటంటే కంపల్సరీ విశ్లేషణ అన్నటువంటిది ఈసారి ప్రశ్నపత్రంలో ఖచ్చితంగా ఉండబోతుంది. రెండవది, పట్టిక కింద ఇచ్చేటువంటి ప్రశ్నలు కేవలం 1 మార్కు 2 మార్క్స్ దాంట్లో మాత్రమే కనిపిస్తాయి. ఇక 4 మార్కు దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కింద ప్రశ్నలు ఉండవు. ఇది ఒక క్లారిటీ. మరి రెండో అంశం ఏంటంటే పట్టికలు పుస్తకంలో ఉండేటివే వస్తాయా లేదంటే బయటికి కూడా ఇస్తారా అన్నటువంటిది ఒక సందేహం. మనం ఈ విషయంలో టెక్స్ట్ బుక్లోనే చాలా స్పష్టంగా ఉపాధ్యాయులకు సూచనలు అన్నటువంటి దాంట్లో సమాచార నైపుణ్యాల కింద ఇచ్చేటువంటి పట్టికలు, గ్రాఫులు పాఠ్యాంశాలకు అనుగుణంగా బయట నుంచి కూడా ప్రాక్టీస్ కొరకు, ఎవాల్యుయేషన్ కొరకు కూడా ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు రాబో ప్రశ్నపత్రంలో కూడా 1-2 మనం తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ టెక్స్ట్కి సంబంధించినటువంటి పాఠ్యాంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి టేబుల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. మరి ఓన్లీ బయటవే వస్తాయా టెక్స్ట్ బుక్లో ఉండేటివి రావా అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటివి కూడా వస్తాయి, కానీ వీటికే పరిమితం కారాదు. మరి మన టెక్స్ట్ బుక్లో మనం తీసుకున్నట్లయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది కూడా జరిగిందని ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనకి చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే టేబుల్స్, గ్రాఫ్లు ఉండడం అన్నటువంటిది జరిగింది. ఇంకోటి, మనం ఎప్పుడైతే పాఠ్యపుస్తక పరిధి దాటి మనం టేబుల్ని విశ్లేషణ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్చువల్ క్లారిటీ రావడంతో పాటు కొంత మనకి అదనపు సమాచారాన్ని కూడా పిల్లలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మనం టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ 250లో రాజ్యాంగ సవరణల మీద ఒక బార్ గ్రాఫ్ గమనించవచ్చు. అలాగే 255లో మనకి 1952-62 సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు గెలుచుకున్నటువంటి పై గ్రాఫ్ చూడవచ్చు. అలాగే మనకి పేజ్ నెంబర్ 280లో అణ్వాయుధ నిల్వలు అమెరికా, రష్యాలో ఎట్లా ఉన్నాయనేది చూడవచ్చు. అదేవిధంగా పేజ్ నెంబర్ 298లో పాకిస్తాన్, ఇండియా ఏ రకంగా సైనికుల మీద ఖర్చు పెడుతుంది అన్నటువంటిది చూడవచ్చు. అంటే వీటిని మనం పాఠ్యాంశం చెప్పేటప్పుడే వీటిని అనాలిసిస్ కూడా పిల్లలతో చేయించి ఉండాలి. మరి వీటికి సమాధానం ఎలా రాయాలి అన్నటువంటిది కూడా చాలా మటుకు ఉన్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా దీనికి సమాధానం రాసేటప్పుడు మనం విద్యార్థులు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా సమాధానం రాయవచ్చు. ఎలా అని ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మనకు ఒకవేళ పట్టిక ఇచ్చినారనుకోండి, సింపుల్గా మనం గమనించాల్సింది ఏంటంటే అసలు పట్టిక మీద హెడ్డింగ్ ఏముంది అన్నటువంటిది ఫస్ట్ గమనించాలి. ఎందుకే మనం ఏమంటున్నామంటే ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే చదవడం కాకుండా 15 మినిట్స్ చదవడానికి ఇచ్చినటువంటి ఉద్దేశం ఇదే. అంటే ఒక్కసారి కూలంకషంగా మనం ఆ పట్టికలో ఏముందో మనం ఒకసారి గమనిస్తే దానికి సమాధానం ఎలా రాయాలనేటువంటి ఒక ఐడియా మనకు జనరేట్ కావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి పట్టిక దేని గురించి ఇచ్చారో దానికి సంబంధించినటువంటి వాక్యం ఒకటి రాయొచ్చు. రెండో వాక్యంగా ఏం రాయొచ్చు, పట్టికలో ఏ అంశాల మీద వాళ్ళు విశ్లేషణ చేయమన్నారు అన్నటువంటిది మనం రెండో అంశం కింద ఇవ్వచ్చు, రాయొచ్చు. అలాగే మూడో దానికి తీసుకున్నట్లయితే మనకి ఆ అంశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను, భేదాలను విద్యార్థి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏది హయ్యెస్ట్గా ఉంది, ఏది లోయెస్ట్గా ఉంది, ఏది ఈక్వల్గా ఉంది, అంటే ఇలాంటి అంశాలను విద్యార్థి గమనించినట్లయితే విశ్లేషణ చేసేటప్పుడు ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. మరి విశ్లేషణ చేసేటువంటి క్రమంలో అవసరం అనుకుంటే దానికి ప్రజెంటు పరిస్థితుల్లో దానికి సంబంధించి ఏం జరిగిందో కొన్ని ఉదాహరణలు కూడా జోడించడానికి అవకాశం ఉంది. అంటే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మనకి ఈ యొక్క టేబుల్ని విశ్లేషణ అనాలిసిస్ చేయడం అనేటువంటిది చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది.
ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు పారాగ్రాఫ్ రూపంలో రాసుకుంటూ వెళ్తారో కొంత విశ్లేషణ బాగానే ఉంటుంది, కానీ మనకి 8 to 10 పాయింట్స్ అన్నటువంటిది ఒకసారి గమనించినప్పుడు మీరు విశ్లేషణ చేసేటప్పుడు కూడా ఏంటంటే పాయింట్స్ రూపంలో రాసినా కూడా మొత్తం మీ యొక్క వాక్యం పూర్తయ్యేంత వరకు ఒకే వాక్యం కిందనే చూపించినట్లయితే అది ఎగ్జామినర్కి ఈజీగా నీ యొక్క విశ్లేషణ అర్థం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా మనం విశ్లేషణలో కూడా మనం 8 to 10 పాయింట్స్ వచ్చేటట్టుగా కరెక్ట్గా విశ్లేషణ చేస్తే నాకు తెలిసి ఈజీగా 4 రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ స్టడీస్లో లాస్ట్ ఇయర్లో చాలామంది ఏమన్నారంటే సార్ సెకండ్ పేపర్లో 10/10 మిస్ చేసి రావడానికి కారణమైందని చెప్పడం జరిగింది. నేను విశ్లేషణలో మన వాళ్ళు మాట్లాడినప్పుడు తేలినటువంటి విషయం ఏంటంటే సెకండ్ పేపర్లో 2 కూడా కొంత అవుట్ ఆఫ్ టెక్స్ట్ టేబుల్స్ ఇవ్వడం వల్ల వారు వాటిని సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయినారు, కాబట్టి వాళ్ళ ఆన్సర్ దాన్ని కరెక్ట్ రాయకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ మార్కులు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఏం చేయాలంటే మనకి ఎట్లా విశ్లేషణ చేయాలన్నటువంటిది ఒక్కసారి ప్రాక్టీస్ చేసినట్టయితే, అందుకనే మనము పట్టికలు ప్రాక్టీస్ చేయడం కాదు, పట్టికని ఎట్లా విశ్లేషణ చేయాలో దాన్ని అవగాహన చేసుకుంటే మనం ఎలాంటి టేబుల్ ఇచ్చినా కూడా పిల్లలు ఈజీగా విశ్లేషణ చేయవచ్చు. మరి ఒక పట్టికలే వస్తాయా అంటే పైగ్రాఫ్ రావచ్చు, బార్ గ్రాఫులు రావచ్చు, అదేవిధంగా టేబుల్స్ వస్తాయి. అంటే ఈ 3 రకాలైనటువంటి అంశాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ వేలగాన ప్రయత్నం చేసినట్లయితే ఈజీగా మనకి ఈ యొక్క 6 మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. లక్ష్మణరావు గారు, మనకి 4వ విద్యా ప్రమాణానికి సంబంధించి సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అన్నారు. ఈ విద్యా ప్రమాణాల్లో భాగంగా అడిగే ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, దాన్ని విద్యార్థులు ఎలా రాస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది? ఈ 4వ విద్యా ప్రమాణం సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అని ఇస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది ఉపాధ్యాయుల్లో ఇంకా కొంత సందిగ్ధత ఉన్నట్టుగా మనకు కనిపించింది. సమకాలీన అంశాలు 2 రకాలు. ఒకటి పాఠ్యపుస్తకంతో సంబంధం లేనటువంటివి. ఇప్పుడు బయట అనేక రకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు. కాంటెంపరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని మనము ఫార్మేటివ్కు తీసుకోమని చెప్తున్నాం. అంటే అవుట్ ఆఫ్ టెక్స్ట్ కాంటెంపరీ ఇష్యూస్ ఫార్మేటివ్కి తీసుకోమని చెప్తున్నాము. ఏవైతే టెక్స్ట్కి లింక్ అయినటువంటి కంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం సమ్మేటివ్కి తీసుకుంటున్నాం. కాబట్టి సమకాలీన అంశాలను గుర్తించి ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం అనేది అవసరం. పేపర్ 1, పేపర్ 2 వేర్వేరు అంశాలు ఉన్నాయి. 1-2 అంశాలు పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా ఉపయోగపడేవి ఉన్నాయి. ఇవాళ నర్మదా బచావో 2వ పేపర్లో ఉంది. అట్లాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి మీకు పేపర్ 1లో కూడా 12వ పాఠంలో ఉంది, 2వ పాఠంలో ఉంది, 5, 6 పాఠాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఒకచోట తయారు చేసుకున్నటువంటి కాంటెంపరీ ఇష్యూ యొక్క అనాలిసిస్ 2 పేపర్లకు కూడా పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా పేపర్ వైజ్ లిస్ట్ చేసుకోవడం అనేది అవసరం. ఒక లిస్ట్ తయారు చేసుకొని వాటి మీద తయారు కావాలి. ఇప్పుడు మొదటి 2 పాఠాల్లో 13, 14 పాఠాల్లో శాంతిని ప్రపంచవ్యాప్తంగా చేకూర్చడం కోసం ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి, భారత పాకిస్తాన్ రిలేషన్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇవి ఇంకా సమర్థవంతంగా మన రిలేషన్స్ మెరుగుపరచాలంటే ఇంకా ఏం చేయాలి అంటే ఇవాళ భారతదేశంలో పాలిటిక్స్లో మతాన్ని ఎట్లా వాడుకుంటున్నారు, ఇవి మనము టెక్స్ట్లో 18, 19 పాఠాలలో చర్చించినటువంటి అంశాలు. అట్లాగే మీకు 14వ పాఠంలో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రకరకాల స్కీమ్స్ గురించి అడిగినారు. అంటే ఏ విధమైన వెల్ఫేర్ స్టేట్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్స్ మీద వేసినారు. అట్లాగే లోకల్ పార్టీస్ ఎమర్జింగ్ ఉన్నది. అంటే రీజియనల్ పార్టీస్ ఎక్కడ పడితే అక్కడ పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి అని అడుగుతారు. కాబట్టి పాఠంలో చర్చించినటువంటి అంశాలేంటి, ఆ అంశాలకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదేమి. నేను ఈ మధ్యన కొన్ని చోట్ల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగారు, సార్ ఈ డిమానిటైజేషన్ మీద క్వశ్చన్ వస్తుందా అని. అంటే మీరు ఆలోచించండి, డిమానిటైజేషన్ అనేది మన 10th క్లాసు 22 పాఠాల్లో ఎక్కడైనా ఒక పారాగ్రాఫ్ చర్చకు వచ్చిందా అంటే ఎక్కడ కూడా డిమానిటైజేషన్ చర్చకు రాలేదు. కాబట్టి అది మన సమ్మేటివ్ పరీక్షలకి దానికి సంబంధం లేదు. మీరు ఇవ్వదలుచుకుంటే దాన్ని ఫార్మేటివ్లో ఇచ్చుకోవచ్చు.
అదే డిమానిటైజేషన్ 500, 1000 రూపాయల నోట్ల రద్దు ఏదైతే ఉందో అది 8వ తరగతి 9వ తరగతికి ఉపయోగపడుతుంది. మనీ అండ్ బ్యాంకింగ్ ఉన్నది, ఫార్మల్ ఇన్ఫార్మల్ లోనింగ్ ఉన్నది, కాబట్టి అక్కడ ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉపయోగపడదు అది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు పేపర్ 1 పేపర్ 2లో ఏ ఏ సమకాలీన అంశాలు ఉన్నాయి ఆ అంశాలను లిస్ట్ అవుట్ చేసుకొని కొన్ని కీ పాయింట్స్ తయారు చేసుకొని 3 భాగాలుగా ఆన్సర్ విభజించుకొని మొదటి భాగంలో ఆ సమస్యను డిఫైన్ చేయడం, అసలు సమస్య ఏమిటి 2-3 వాక్యాలు రాయటం, ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎవరు సఫర్ అవుతున్నారు, ఎట్లా సఫర్ అవుతున్నారు, రిచ్ పూర్ డిఫరెన్సెస్ ఏంది, సమస్యను ఇప్పుడు ధరలు పెరిగినాయి అనుకోండి ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ముందుగా పేదవాడి మీద పడుతుంది, ఆ ఇష్యూస్ తీసుకురావాలి, 2వ పారాగ్రాఫ్ అట్లా డెవలప్ చేయాలి. తర్వాత వాళ్ళ ఫైండింగ్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్కి వాళ్ళు సొల్యూషన్స్ ఇవ్వాలి. అవి మనం సమకాలీన, ఎందుకంటే సోషల్ స్టడీస్ అనేది ఇట్ సెల్ఫ్ డీల్స్ విత్ కాంటెంపరీ ఇష్యూస్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పట్ట నైపుణ్యాలు 5వ విద్యా ప్రమాణం, దీనికి సంబంధించి మనం 6 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి లక్ష్మణరావు గారు దీని గురించి వివరించండి. అంటే పట్టణ నైపుణ్యాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, స్వభావం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి? పటాలకు సంబంధించి 3 రకాల ప్రశ్నలు వస్తాయి. 3 రకాల ప్రశ్నల్లో ఒకటి పటాన్ని గీయడం, రెండవది పటాలు ఇచ్చి దాని కింద ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నలకు పటాన్ని చదువుకుంటూ జవాబు రాయటం, మూడవది భారతదేశ పటం కానీ ప్రపంచ పటం కానీ ఇస్తారు, 4 అంశాలు ఇచ్చి ఏవైనా 4 అంశాలని గుర్తించమని ఇస్తారు. కాబట్టి పట నైపుణ్యాల్లో ఉండే ప్రశ్నలు 3: ఒకటి పటాలు గీయడం, రెండవది పటాలు చదవడం, మూడవది పటాల్లో గుర్తించడం. అయితే పటాల్లో గుర్తించడం అనే ప్రశ్న మోస్ట్ ప్రాబబ్లీ 4 మార్కుల కోసం అది కంపల్సరీ. ఈ మిగతా రెండింటిలో ఆప్షన్ ఇది. ఒకవేళ మ్యాప్ రీడింగ్ ఇస్తే మ్యాప్ డ్రాయింగ్ ఇవ్వరు, మ్యాప్ డ్రాయింగ్ ఇస్తే మ్యాప్ రీడింగ్ ఇవ్వరు. కాబట్టి పిల్లలు తప్పనిసరిగా 3ంటిని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇంకొకటి ఏ పటాలు వస్తాయి అనే సందిగ్ధం కూడా ఉన్నది. మన సిలబస్ ప్రకారం వస్తాయి. మీకు తెలంగాణకు సంబంధించిన అవుట్లైన్ మ్యాపు, పొలిటికల్ మ్యాపు, ఇండియాకు సంబంధించిన అవుట్లైన్ మ్యాపు, పొలిటికల్ మ్యాపు, ఇవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మన పాఠాలన్నీ దాన్ని బట్టి ఉన్నాయి కాబట్టి. అట్లాగే మీకు సెకండ్ పేపర్లో 15th లెసన్లో ఒకటి చైనా, వియత్నాం, ఇంకొకటి నైజీరియా ఉంది. వాటి యొక్క అవుట్లైన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే వాటి ఒక చైనా పటం ఇవ్వలేదు కానీ మిగతా 2 పటాలు ఇచ్చారు పుస్తకంలో, అవి మ్యాప్ డ్రాయింగ్ ఒకటి ప్రాక్టీస్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని చోట్ల మ్యాప్స్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చే ప్రాక్టీస్ ఉన్నాయి. జపాన్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాల పటము ఇచ్చారు, దాని ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇస్తే సమాధానం రాయాలి. మ్యాప్లో గుర్తించేటప్పుడు ఒక ప్రధానమైన మార్పు ఏమిటంటే ఇంతకుముందు అన్నీ డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు, ఫ్రాన్స్ గుర్తించండి, ఇంగ్లాండ్ గుర్తించండి, ఇట్లా డైరెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 లేదా 3 ప్రశ్నలు డైరెక్ట్ ఇస్తే 1 లేదా 2 ప్రశ్నలు ఇండైరెక్ట్గా ఇస్తారు. మీరు అది ప్రీఫైనల్లో గమనించి ఉంటారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. న్యూయార్క్ను గుర్తించండి అని ఇవ్వకుండా ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రాన్ని గుర్తించండి అని ఇస్తున్నారు. అంటే కొన్ని చోట్ల ఓపెన్ ఎండెడ్ ఇస్తారు. ఈ పశ్చిమ యూరోపులోని ఏదైనా ఒక దేశం యొక్క రాజధాని అంటే పశ్చిమ యూరోపులోని దేశాల రాజధానుల్లో వాళ్ళు ఏ దేశం రాజధానినైనా సూచించవచ్చు, అట్లా ఓపెన్ ఎండెడ్ ఉంది. కాబట్టి ఇంకొకటి అవుట్ ఆఫ్ టెక్స్ట్ ఏదో ఇవ్వకుండా తప్పనిసరిగా టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పేజీలో చర్చించబడిన దేశము, ప్రాంతము వాటిని మాత్రమే అడుగుతారు. కాబట్టి టెక్స్ట్కు లిమిట్గా ఉండి మాత్రమే మ్యాప్స్ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము అని అన్నప్పుడు ఆడ న్యూయార్క్ రాస్తేనే మార్క్ ఇస్తారు. మీరు కూడా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం అని రాస్తే మార్కు రాదు. కాబట్టి అది కూడా మీరు గమనించాల్సినటువంటి అంశం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. రతనపర్ రెడ్డి గారు, చివరి విద్యా ప్రమాణమైనటువంటి ప్రశంస సున్నితత్వం, దీని కింద ఇందాక లక్ష్మణరావు గారు వివరించారు. దీని కింద వచ్చే ప్రశ్నలు, వాటి స్వభావం ఎలా ఉంటుంది, వాటిని సమాధానాలు ఎలా రాయాలి? ఇక్కడ మనం ఒక్కసారి అంటే ఏవైనా సరే మనం ఈ యొక్క అనుభవం నుంచే కొన్ని అంశాలు పుట్టుకొని వస్తాయన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమకాలీన అంశాల గురించి ఎప్పుడైతే లక్ష్మణరావు సార్ చెప్పాడో ఆ సమకాలీన అంశాలు మనం ప్రశంసా సున్నితత్వానికి కొంత లింక్ చేసినట్టయితే ఈజీగా పిల్లవాడు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి సమకాలీన అంశాలు అన్నప్పుడు మనకి సారా వ్యతిరేక ఉద్యమం అన్నటువంటిది అలాగే ఉన్నాయి.
అలాగే మనకి పర్యావరణ ఉద్యమాలు ఉన్నాయి. అట్లాగే మనకి ఈ మధ్య కాలంలో అశాంతి అన్నటువంటిది పేరుకుపోవడం అన్నటువంటిది చూసాం, యుద్ధాలు జరగడం చూసాం. అంటే ఈ అంశాలన్నీ కూడా అటు కాంటెంపరీ ఇష్యూ కింద అడగవచ్చు, అట్లాగే ప్రశంస సున్నితత్వం కింద కూడా అడగవచ్చు. కానీ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే సమాధానం మారడం లేదు, కానీ వాటి యొక్క రూపం మారుతుంది. అంటే అక్కడనేమో మనం ప్రశ్నకు జవాబు అడుగుతున్నాం, ఇక్కడనేమో మనం ఈ యొక్క ఏదంటే కరపత్రం కానీ అంటే పాంప్లెంట్ కానీ లెటర్ కానీ ఇక్కడ అడగడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇదే అంశాల మీద మనం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కొన్ని స్లోగన్స్ తయారు చేయమని చెప్పడం మనం అడుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క కాంటెంపరీ ఇష్యూస్ కింద వచ్చి ఇచ్చినటువంటి అంశాలు ఒక్కసారి తరవుగా మనం ప్రిపేర్ అయితే అటు ప్రశంస సున్నితత్వం కింద సమాధానం ప్రశ్న వచ్చినా రాయవచ్చు, ఇటు కాంటెంపరీ కింద కూడా రాయడానికి అవకాశం ఉంది. ఇక దీంట్లో అదనంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి స్వాతంత్రోద్యమ నాయకులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళలో నచ్చిన గుణం ఏది అన్నటువంటిది ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రమే వాడు సొంతంగా పిల్లవాడు ఏం నచ్చింది అన్నటువంటిది రాయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఏంటంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో కూడా వీటి మీద మనకి ఆ గుణాలను స్పెసిఫిక్గా చెప్పి వాళ్ళతో మాట్లాడించినప్పుడు మాత్రమే పిల్లవాడు బాగా సమాధానం రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకోటి ఇక్కడ ప్రతి సమాధానం కూడా డిఫరెంట్గా ఉండవచ్చు. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసేటప్పుడు ఆ అభిప్రాయం సూటబుల్ ఉందా లేదా అన్నటువంటిది చూడాలి, కానీ అందరిది ఒకే సమాధానం అనేది కూడా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రశంసా సున్నితత్వంలో ఒకవేళ ఇప్పుడు సపోజ్ నీకే ఓటు హక్కు ఉంటే నువ్వు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటావు, అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటావు అంటే ఇలాంటి ప్రశ్నలు కూడా ఏమైతుందంటే చైల్డ్లో ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసేటువంటి అంశాలు. అంటే వాళ్ళలో ఒక మైండ్లో ఒక ఫిక్స్ అయిపోతుంది, ఏదో ఒక పాజిటివ్నెస్ ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్నెస్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుందో వాడు ఒక మంచి విశాలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి పిల్లవానిగా తయారవుతాడు. కాబట్టి దాన్ని డెవలప్ చేయడం అనేటువంటి మన ఉద్దేశం. కాబట్టి మరి ఆ అంశాలు పిల్లవాడు ఎట్లా ప్రజెంట్ చేసినాడు అన్నటువంటిది ఉపాధ్యాయులు గమనించినట్లయితే పిల్లలు రాసినటువంటి కోణంలో కొంత మనం ఆలోచన చేసినట్టయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి కూడా పిల్లలకు ఒక డౌట్ కూడా ఉంది, సార్ సోషల్ స్టడీస్లో మరి 10/10 తక్కువ వస్తాయని. మీరు రాసేటువంటి సమాధానాలు కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా సోషల్ స్టడీస్లో కూడా 40కి 40 ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రశంసా సున్నితత్వంలో ఇచ్చేటువంటి ప్రశ్నల యొక్క స్వభావాన్ని మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా సమాధానం రాయాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మణరావు గారు, దీని గురించి మీరేమన్నా ప్రశంస సున్నితత్వం కింద అడిగే ప్రశ్నల గురించి? ప్రశంస సున్నితత్వం గురించి వారు బాగా చెప్పారు. సాంఘిక శాస్త్రం సెకండ్ పేపర్ చాలామంది పిల్లలు ఇబ్బంది పడేటటువంటి పేపరు. సమయం పూర్తిగా వచ్చింది కాబట్టి 2 నిమిషాల్లో పూర్తి చేస్తాము. అంటే మీరు అడిగిన ప్రశ్నకు వారు బాగానే చెప్పారు సమాధానము, అది సరిపోతుంది సార్. ఇప్పుడు ఒక్కొక్క పాఠంలో ప్రశ్నలు జ్ఞాపకం చేసుకుంటూ పోతే సెకండ్ పేపర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటి ఒక్కొక్క పాఠంలో ఉన్న కాన్సెప్ట్స్ ఏమున్నాయి చూసుకున్నట్టయితే ఆ కాన్సెప్ట్ని పారాగ్రాఫ్ ఇచ్చినా రాయొచ్చు, ఒక టేబుల్ ఇచ్చినా రాయొచ్చు, సమకాలీన అంశంగా మార్చి ఇచ్చినా రాయొచ్చు. ముందుగా కావాల్సింది పిల్లవాడికి కాన్సెప్ట్ రావాలి. ఇప్పుడు మీరు 13-14 పాఠాలు కలిసి 30-35 పేజీలు ఉన్నాయి. అందులో ప్రపంచ యుద్ధాలు ప్రారంభం కావడానికి ముందున్న పరిస్థితులన్నీ ఒకసారి అవలోకనం చేసుకొని ఒక పేజీ మీద మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే అదంతా కూడా రీజన్స్ ఫర్ వరల్డ్ వార్స్ అనే దానికి సరిపోతుంది. దాన్ని వాళ్ళు రకరకాలుగా అడగవచ్చు. వీళ్ళు కాన్సెప్ట్ రెడీ ఉన్నట్టయితే వాళ్ళు ఏ యాంగిల్లో అడిగితే ఆ యాంగిల్లో వీళ్ళు రాస్తారు. ఇంకొకటి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వరల్డ్ వార్స్ ఉంది, అవి ఒక 5-6 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఈ వరల్డ్ వార్ రీజన్స్లో ఇమీడియట్ ప్రొవొకేషన్స్ వేరుగా పెట్టుకొని AIMS 4 గుర్తుపెట్టుకుంటే చాలు. అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియాలిజం, మిలిటారిజం, సీక్రెట్ ఎలియన్సెస్. ఈ కీవర్డ్స్ వాళ్ళకి ఐడియా ఉన్నట్టయితే దీన్ని ఎటు తిప్పి అడిగినా కానీ వాళ్ళు రాసుకోవడానికి సమాధానం ఉంటుంది. అట్లాగే ఇంకొకటి గ్రేట్ డిప్రెషన్ ఉన్నది. గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ వివిధ కంట్రీస్లో ఎట్లా పడింది, అమెరికా, జర్మనీ, తర్వాత జపాన్, అట్లాగే USA, వీటి మీద ఎట్లా పడిందో ఒక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 7-8 సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ సిమిలర్ పాయింట్స్ దీన్ని 4 ప్రశ్నలుగా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్రశ్నగా వాళ్ళు చూసుకొని ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే, రష్యా మీద దాని ప్రభావం ఎక్కువ లేదు,
ఎందుకు లేదు అని ఇంటర్నేషనల్ మార్కెట్తో దాని డిపెండెన్సీ లేదు, లింక్ లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ ఎకానమీ ఫాలో అయ్యారు. ఇట్లా 2-3 పాయింట్స్ తేడాతో కనుక వాళ్ళు చదువుకున్నట్టయితే కాన్సెప్ట్స్ మీద పూర్తి ఐడియా వస్తుంది. అట్లాగే యుఎస్ఎస్ఆర్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే 1917 రెవల్యూషన్ తర్వాత లెనిన్ ఏం చేశాడు, స్టాలిన్ ఏం చేశాడు, స్టాలిన్ ఆన్వర్డ్స్ గోర్బచేవ్ దాకా వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇట్లా వాళ్ళు ఆ ప్రశ్న ఆధారంగా చదవడం కాకుండా ఓవరాల్ లెసన్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, అందులో మేజర్ కాన్సెప్ట్స్ ఏమో 4 మార్కులకు, మైనర్ కాన్సెప్ట్స్ ఏమో 1-2 మార్కులకు వస్తాయి, అందులో నుంచే బిట్స్ వస్తాయి. కాబట్టి హౌ టు మేక్ అ ప్రిపరేషన్ సింపుల్ అనేది కనుక పిల్లలు దృష్టిలో పెట్టుకొని అట్లా చదివినట్టయితే సెకండ్ పేపర్ చాలా సులభం. ఫస్ట్ పేపర్ ఏమో పిల్లవాడికి అంతా యాక్సెస్ ఉన్న ఏరియా నుంచి ఉంది, సెకండ్ పేపర్ ఏమో డైరెక్ట్ వరల్డ్ వార్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ వరల్డ్ వార్ వాడు 9వ తరగతి వరకు ఎప్పుడు చదవనటువంటి కాన్సెప్ట్. అట్లాగే 15వ పాఠం కూడా ఏ తరగతిలో రానటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్ వచ్చింది కాబట్టి పిల్లలు కాస్త చూడగానే ఇబ్బంది పడతారు. దాన్ని ఉపాధ్యాయులు కాస్త సింప్లిఫై చేసి మైండ్ మ్యాపింగ్ ద్వారా చెప్పి, ఇందాక రతంగపాణి గారు చెప్పినట్టు 2 విప్లవాలను కంపేర్ చేసి చదువుకున్నట్టయితే 2 ఒకేసారి చదవడం పూర్తయిపోతుంది. కాబట్టి బర్డెన్ లేకుండా చేసినట్టయితే దానికి స్కిల్ ఉపాధ్యాయులకు ఉండాలి, విద్యార్థులకు ఉండాలి. దానితో ప్రిపరేషన్ ఈజీ అవుతుంది, మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు పిల్లలు మీరంతా కూడా సాంఘిక శాస్త్రం పరీక్షను ఎలా రాయాలి, అసలు వచ్చే ప్రశ్నలు ఎలా వస్తాయి, అంటే వాటి స్వభావం ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా అటెంప్ట్ చేయాలి, అంటే వాటికి సమాధానాలు మనం ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకు వివరించినందుకు వీరికి కృతజ్ఞతలు. అదేవిధంగా దీని తర్వాత సెషన్లో కొంత విరామం తర్వాత నెక్స్ట్ సెషన్ ఇంకొక 5-10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఆ సెషన్ లోపల ఇప్పుడు మీకు ఇందాక రతంగపాణి రెడ్డి గారు చెప్పినట్టుగా పేపర్ 2 అనేది కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, కష్టంగా భావిస్తున్నారు కాబట్టి దానిని ముందు చెప్పడం జరిగింది. మనకి నెక్స్ట్ సెషన్ లోపల కొంత సమయము పేపర్ 1లో వచ్చే ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, అది కూడా విద్యా ప్రమాణాల వారీగా ఎలా ఉంటుంది అనేది కొంతసేపు వివరణ ఇవ్వడం జరుగుతుంది, ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ మొదలైన తర్వాత మీ యొక్క ఇప్పటివరకు మీరు సమాధానాలు, మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో రాసుకున్నారు కదా, అవి మీరు ఫోన్ ద్వారా అడిగినట్లయితే మనకి ఈ విషయ నిపుణులు దానికి మీ సందేహాలకి నివృత్తి చేస్తారు. అదేవిధంగా ఈ బోత్ మీడియా అంటే ఎట్ ద సేమ్ టైమ్ the children who are belongs to English medium also they are watching this program, they are also can express their views and ask their questions in English. Okay, thank you. నమస్కారం. రెండవ సెషన్కి స్వాగతం. మనము ఇంతకుముందు సెషన్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించి పేపర్ 2లో విద్యా ప్రమాణాల వారీగా వచ్చే ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, దానికి ఏ రకంగా సమాధానం రాయాలి అనేది మనం చర్చించుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పేపర్ 1 గురించి మనము విషయ నిపుణుల ద్వారా విషయం తెలుసుకుంటాము. ఆ తర్వాత ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది కాబట్టి మీ సందేహాలన్నీ కూడా ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ ద్వారా తెలపండి. ఓకే, రతంగపాణి రెడ్డి గారు, విషయావగాహన కింద ఇందాక పేపర్ 2లో మీరు ప్రశ్నలకు ఎలా వస్తాయి చెప్పారు కదా, ఇప్పుడు పేపర్ 1లో ఆ ప్రశ్న స్వభావం ఎలా ఉంటుంది? విద్యార్థులారా, ఇందాక మనం
పేపర్ 2లో ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుందన్నటువంటిది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి పేపర్ 1లో ప్రశ్నల స్వభావం ఎలా ఉండబోతుంది? మనకి దీంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, ఇక్కడ కూడా 16 మార్కుల యొక్క వెయిటేజ్ అన్నటువంటిది ఇక్కడ కూడా కనిపిస్తుంది. మరి పేపర్ 1లో ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని ఒకసారి చూసినట్లయితే మనకి పేపర్ 1లో మనకి 1వ పాఠం మొదలుకొని 12వ పాఠం వరకు మనకి ఇక్కడ పేపర్ 1 కింద పాఠాలు ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మరి పేపర్ 1లో ప్రశ్నలు ఎలా రాబోతున్నాయి అన్నటువంటిదే చాలా మటుకు సందేహం. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి మొదటి పాఠంలో మనకి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అన్నటువంటివి ఉన్నాయి. అలాగే హిమాలయ పర్వతాలు ఉన్నటువంటివి కూడా చూసాము. తూర్పు కనుమలకు, పశ్చిమ కనుమలకు ఉన్నటువంటి తేడాలు ఏంది, అదేవిధంగా తూర్పు తీర మైదానాలకు, పశ్చిమ తీర మైదానాలకు ఉన్నటువంటి తేడాలు ఏమిటి, అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి చోట హిమాలయ లేకపోతే ఏమవుతుంది, అలాగే మనకి సెకండ్ పాఠంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలకు ఉన్నటువంటి తేడాలు ఏమిటి, అదేవిధంగా మనకి వలసలకు సంబంధించి కానీ నివాస ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మనకి జనాభా పాఠంలో కూడా వలసలు ఎందుకు, నైపుణ్యం లేని కార్మికులు ఎందుకు అరబ్ దేశాలకు మాత్రమే వలస వెళ్తున్నారు, నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు ఎందుకు అభివృద్ధి చెందినటువంటి దేశాలకే వలస వెళ్తున్నారు అంతర్జాతీయ వలసల కింద. అంటే ఇలాంటి ప్రశ్నలు మనం చూసినట్లయితే అట్లాగే మనకి ఏ ఒక ప్రాంతం నివాస ప్రాంతాలుగా మారాలంటే ఏ అంశాలు క్రైటీరియాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి ప్రపంచీకరణలో కూడా తీసుకున్నట్లయితే ప్రపంచీకరణ నేపథ్యంలో చిన్నతరహా పరిశ్రమ మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది. అంటే ఈ ప్రశ్నలు కామన్గా మనం తీసుకున్నట్లయితే ఇవి 4 మార్క్స్ నేచర్ ఉన్నటువంటి ప్రశ్నలు. అంటే వీటికి మనం సమాధానం రాసేటప్పుడు కంపల్సరీ 8 to 10 పాయింట్స్ రాయడం అనేటువంటిది ఇది మ్యాండేటరీగా మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ కూడా మనకి చాలా ప్రాబ్లం ఏంటంటే 1 మార్క్ సంబంధించినటువంటివే. మనకు 1 మార్క్ సంబంధించి సింపుల్గా చెప్పాలంటే మనకు జనాభాలో జనగణన అనేది ఉంది. అంటే జనగణన అంటే ఏంది, అట్లాగే క్లెమోగ్రఫ్ అంటే ఏంది, అదేవిధంగా సేవారంగానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి, అట్లాగే మనకి నగరాల విభజన అన్నటువంటిది ఉంది. అంటే ఎంత జనాభా ఉంటే ఏ నగరంగా పరిగణిస్తారు అన్నటువంటిది. ఆ టేబుల్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనకి 4వ పాఠంలో ఋతుపవన ప్రభావం అంటే ఏంది, అక్టోబర్ వేడి అంటే ఏంది, మామిడి జల్లులు అంటే ఏమి, ఇట్లాంటి ఒక్కొక్క అట్లా కనీస మద్దతు ధర అంటే ఏంది, అట్లాగే మనం తీసుకున్నట్లయితే ఉత్పత్తి కారకాలు ఏవి, అంటే దాంట్లో ఉన్నటువంటి మేజర్గా డెఫినేషన్కి స్కోప్ ఉండి ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి యొక్క నిర్వచనాలకి మనకు 1 మార్క్ కింద రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి రాంపూర్ విలేజ్లో తీసుకున్నట్లయితే 4 మార్కుల కింద కానీ 2 మార్కుల కింద కానీ చూసినట్టయితే ఇప్పుడు మనకు ఉత్పత్తి కారకాలు అనేటువంటి ఒక డిస్కస్ చేయడం జరిగింది. కానీ ప్రశ్నలు ఎట్లా రావడానికి అవకాశం ఉంది, ఉత్పత్తి కారకాలన్నీ అవి ఏవి, రాంపూర్ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి గురించి వివరించండి అన్నటువంటి ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇలాంటి ప్రశ్నలకి మనకి ఏమవుతుంది, సమాధానం రాయాలంటే నీకు ఉత్పత్తి కారకాలు తెలిస్తే దీనికి పూర్తి సమాధానం రాయలేవు. కానీ రాంపూర్ విలేజ్లో భూమిని ఏ రకంగా వినియోగించుకున్నారు, శ్రమను ఎట్లా వినియోగించుకున్నారు అన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాత్రమే నీకు పూర్తిగా మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయావగాహనలో ప్రశ్నల యొక్క స్వభావం మనం ఈ రకంగా గమనించి ప్రిపేర్ అయినట్లయితే మనకి ఈజీగా 16 మార్కులు రావడానికి అవకాశం ఉంది. లక్ష్మణరావు గారు, రెండవ విద్యా ప్రమాణమైనటువంటి ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకోవడం కింద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటి గురించి వ్యాఖ్యానం పిల్లలు ఎలా చేయాలి, పేపర్ 1 ఆధారంగా చెప్పండి. రెండవ విద్యా ప్రమాణం పేపర్ 1, పేపర్ 2 ఈ రెండింటిలో కొద్దిగా వ్యత్యాసం కనిపిస్తుంది మనకి. పేపర్ 1లో ఎక్కువగా విద్యార్థి యొక్క యాక్సెస్ కలిగినటువంటి ఏరియాస్ మాత్రమే కనిపిస్తాయి. మీకు పేపర్ 1లో 1వ పాఠము చదువుకునేటప్పుడే 1వ పాఠానికి 4వ పాఠము 5వ పాఠము కలిపి చదువుకుంటే బెస్ట్.
ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా సిమిలర్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ప్యూర్ జియోగ్రఫీ ఎక్కువ ఉండి అప్లైడ్ జియోగ్రఫీ తక్కువ ఉన్నటువంటి ఏరియాస్ అవి. ఆ 3 పాఠాలు చదువుకుంటూ ఎక్కడెక్కడైతే క్రిటికల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ పారాగ్రాఫ్స్ హ్యూమన్ బీయింగ్స్కి ఇష్యూస్గా ఏవైతే పరిణమించినాయో వాటిని బేస్ చేసుకొని చదవాలి. అట్లాగే ఎకనామిక్స్ చూసుకున్నప్పుడు మీకు సెకండ్ లెసన్లో పేజ్ నెంబర్ 20 లాస్ట్ పారాగ్రాఫ్ విద్యార్థుల పుస్తకాలు ఉంటే చూసుకోవచ్చు. అందులో 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నప్పుడు అందులో కీలకమైన అంశాలు ఏముంటాయో తీసుకోవాలి. మొదటిది వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు ఏమి ఉన్నాయి అంటే ప్రతివాడికి వ్యక్తిగతంగా కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్ ఆస్పిరేషన్స్. రెండవది ఆస్పిరేషన్స్ టువార్డ్స్ నేషన్, నా దేశం ఇట్లా ఉండాలి అనేది. మూడవది డిటర్మైనింగ్ క్రైటీరియా ఈజ్ ఇన్కమ్. అంటే ఈ 3 పాయింట్స్ కనుక అర్థమైతే వాళ్ళ 3 పాయింట్స్ను ప్రస్తుతం సొసైటీకి అప్లై చేసి సెకండ్ పారాగ్రాఫ్ని వాళ్ళు సులభంగా డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అట్లాగే మీరు పేజ్ నెంబర్ 69లో చూస్తే గ్రౌండ్ వాటర్ సంబంధించినటువంటిది 5వ పాఠంలో కనిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి పారాగ్రాఫ్ 4th లైన్ నుంచి కనిపిస్తుంది. ఆ పారాగ్రాఫ్ చదివితే అందులో 3 అంశాలు కనిపిస్తాయి. ఒకటి ఈ రూల్స్, లాస్, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ యాక్ట్స్ ఇవన్నీ వెదర్ వీ రిక్వైర్డ్ దీస్ ఆర్ నాట్ అనేది ఒక డిస్కషన్ పాయింట్. రెండవది వాటర్ ఈజ్ ఏ కామన్ రిసోర్స్, ఒక హ్యూమన్ బీయింగ్స్కే కాకుండా వాటర్ అందరికీ అవసరం. మూడవ అంశము ఈ గ్రౌండ్ వాటర్ మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి, గవర్నమెంట్కి ఉండాలా, పంచాయతీరాజ్కి ఉండాలా, లేకపోతే ఇండివిజువల్గా హౌస్ ఓనర్కి ఉండాలా. ఒక హౌస్ ఓనర్కి గ్రౌండ్ వాటర్ మీద హక్కులు ఉండి వాడు అమ్ముకోవడం మొదలు పెడితే దాని ఎఫెక్ట్ పక్కన ఉన్నటువంటి బోర్ వాటర్ మీద పడుతుంది. కాబట్టి ఈ అంశాన్ని డిస్కషన్ పాయింట్గా తీసుకొని పిల్లలు గ్రూపులుగా కూర్చోండి ముందుగా డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. సమస్యను పరిష్కారం చేయడానికి ఒక సొల్యూషన్స్ కూడా గ్రూప్గా తీసుకొని ఇండివిజువల్గా అప్లై చేసుకొని డెవలప్ చేసుకుంటే సమాధానాలు రాయటం పేపర్ 1లో చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ సార్. రతనగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఇప్పుడు ఫోన్ వస్తుంది, మనము ఈ డిస్కషన్ మధ్యలో ఫోన్లో అటెండ్ అవుతూ ఈ విషయాన్ని డిస్కస్ చేస్తుంటాము. హలో హలో సార్, చెప్పండి. హెడ్డింగ్స్ కి స్కెచ్ పెన్ వాడచ్చా సార్? చెప్పమ్మా, మరొకసారి అడుగు ప్రశ్న. హెడ్డింగ్స్ ఏమా స్కెచ్ పెన్ వాడచ్చా? స్కెచ్ పెన్నులు మీకు వాడితే కొద్దిగా ప్రాబ్లం అవుతుందమ్మా. బ్లూ పెన్సే వాడాలా సార్? స్కెచ్ పెన్స్ గురించి నేను చెప్తాను, ఫోన్ పెట్టేయు విను. ఇంకోటి కరపత్రం గురించి సూచనలు చెప్పండి సార్. కొన్ని చెప్తామా, 2 చెప్తా. లెటర్స్ కూడా. స్కెచ్ పెన్స్ వాడటం గురించి మీకు ఇచ్చేటటువంటి ఆన్సర్ పేపరు చెప్పమ్మా. నవ్య ఇటు విను ఒకసారి. ఇక్కడ నువ్వు 2 ప్రశ్నలు అడిగినా, ఒకటి పెన్స్ గురించి, ఇంకొకటి కరపత్రం గురించి. పెన్స్ సంబంధించి విద్యార్థులు కేవలం బ్లూ కానీ బ్లాక్ కానీ మాత్రమే వాడండి. రెడ్ పెన్ను పేపర్ దిద్దే వాళ్ళు వాడతారు. గ్రీన్ పెన్ను పేపర్ దిద్దే వాళ్ళవి చూసి అతను చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు, ఆయన వాడతాడు. ఎవరి పెన్నులు వాళ్ళు వాడితే మంచిది. ఇంకొకటి మీకు ఇచ్చే ఆన్సర్ పేపర్ క్వాలిటీని బట్టి మీ కలర్ పెన్స్ ఆధారపడి ఉంటుంది. మీ స్కెచ్ పెన్స్ లీక్ అవుతూ ఉంటాయి. అక్కడ కొద్దిగా లో క్వాలిటీ ఆన్సర్ పేపర్ ఉందనుకో, అది పేపర్ మీద మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అయ్యి మీ పరీక్ష హాల్లో నానా బీభత్సం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా స్కెచ్ పెన్స్ వాడకపోతే మంచిది. మీకు మార్క్స్ అలాట్ చేసే దాంట్లో స్కెచ్ పెన్స్కి మార్క్స్ సపరేట్గా లేవు. కాబట్టి మీ దృష్టి దాని మీద కాకుండా సరి అయిన ఆన్సర్ రాయడం మీద ఉండాలి. రెండవది, నువ్వు కరపత్రం గురించి అడిగావు. కరపత్రం రాసేటప్పుడు మీకు లాంగ్వేజెస్లో కూడా ఉంది. లాంగ్వేజెస్లో కాస్త వేరుగా ఉండొచ్చు. సాంఘిక శాస్త్రంలో మాత్రము ఫస్ట్ ఏ అంశం గురించి రాస్తున్నారో దానికి ఒక టైటిల్ పెట్టాలి. టైటిల్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ గివెన్ ఇన్ యువర్ క్వశ్చన్. ఏది ఇచ్చారో దానిని టైటిల్గా పెట్టండి. తర్వాత ఒక పారాగ్రాఫ్, దాని ఉద్దేశం ఏమిటి, అసలు ఆ కరపత్రం తయారు చేయాల్సిన ఉద్దేశం ఏమిటి, ఒక 4-5 వాక్యాలు ముందుగా రాయాలి. తర్వాత దాని విశ్లేషణ 2వ భాగంలో వస్తుంది. 3వ భాగంలో ఒక అపీల్ చేస్తాం. మనకు ఏ టార్గెట్ గ్రూప్ ఉందో ఆ టార్గెట్ గ్రూప్కి ఒక అపీల్ చేస్తాం. ఉదాహరణకి బాలికా విద్య మీద మీరు కరపత్రం తయారు చేస్తున్నారనుకో, బాలికా విద్య మీద తయారు చేసినప్పుడు టార్గెట్ గ్రూప్ ఎవరవుతారు? బాలికల యొక్క తల్లిదండ్రులు అవుతారు.
వాళ్లకు మీరు ఒక విజ్ఞప్తి చేయాలి. బాలికలైనా సరే వాళ్ళను దూర ప్రాంతాలకైనా సరే సరైన ప్రొటెక్షన్ ఇచ్చి ప్రభుత్వం యొక్క వసతులను వినియోగించుకుంటూ మీరు చదవడానికి పంపించండి అనేటటువంటి ఒక అపీల్ ముగింపులో ఇవ్వాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో నెంబర్ ఆఫ్ కాపీస్, ఇవాళ ఏ కరపత్రం ఏ పాంఫ్లెట్ తయారు చేసినా ఎన్ని ప్రింట్ చేశారనేది కంపల్సరీ నంబర్ ప్రింట్ చేయాలి. 5,000, 1000, 2000 ఎన్ని అయితే అన్ని అక్కడ ప్రింట్ చేయాలి. ప్రతులు, తెలుగు మీడియం అయితే ప్రతులు, ఇంగ్లీష్ మీడియం అయితే నెంబర్ ఆఫ్ కాపీస్ అని రాసి మీరు నంబర్ వేయకున్నా పర్వాలేదు, డాట్స్ పెట్టి వదిలేయచ్చు. అలాగే రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఎవరు పబ్లిష్ చేశారు, పబ్లిషర్స్ నేమ్ అని రాసి మీరు డాట్స్ పెట్టచ్చు. ఎందుకంటే లెటర్ రైటింగ్లో కూడా పేర్లు ఇవ్వరు కాబట్టి డాట్స్ పెట్టినట్టయితే దీనికి కరపత్రానికి ఫుల్ మార్క్స్ వస్తాయమ్మా. ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ రిసీవ్ చేస్తాం. పిల్లలు మీరు ఫోన్ చేసేప్పుడు ముందుగా మీ పేరు మరియు ఎక్కడి నుండి ఏ పాఠశాల నుంచి చేస్తున్నారో చెప్పి తర్వాత మీ ప్రశ్న అడగండి. హలో చెప్పండి సార్. సార్ నేను తల్లుపల్లి జడ్పీఎస్ఎస్ కొమరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి సార్. సార్ ఇప్పుడు పిల్లల కోసం మ్యాప్ పెయింటింగ్ చిన్న డౌట్ కోసం కాల్ చేసింది సార్. చెప్పండి. ఇప్పుడు మ్యాప్ పెయింటింగ్ గుర్తించేటప్పుడు సార్ చిన్న మిస్టేక్లో ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిసి ఉన్న సమయంలో కొద్దిగా డాట్ అటు పైన కూడా ఏమైనా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? సార్ ఇప్పుడు ఒకటే సార్, మ్యాప్ పాయింటింగ్ అన్నప్పుడు మనకేంటంటే కొన్ని సింబల్స్ కూడా మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇప్పుడు రాష్ట్రం అన్నప్పుడు కనీసం రాష్ట్రం యొక్క ఆకారం అన్నటువంటిది కనిపించింది, వాళ్ళు బార్డర్ గీయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లా గీసినప్పుడు మాత్రమే ఆ రాష్ట్రానికి మనకు కరెక్ట్గా మార్కు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ రాష్ట్రం యొక్క రాజధాని అనుకోండి, రాజధాని ఎక్కడ ఉందో అక్కడ ఒక చిన్న డార్క్ చుక్క పెట్టి మనం రాజధాని పేరు రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం అన్నప్పుడేమో బార్డర్ ఇంపార్టెంటు, రాజధాని అన్నప్పుడేమో పాయింట్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఫాలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ రాస్తే ఏమవుతుంది సార్ అంటే, ఒకవేళ పిల్లవానికి మార్కులు చాలా తక్కువ వచ్చిన సందర్భంలో కొంత కన్సిడర్ చేస్తారేమో, కానీ నిజంగా వాడు హయ్యెస్ట్ మార్కులు ఉన్నప్పుడు ఈ చిన్న మిస్టేక్స్తోని ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఇట్లా కరెక్ట్ రాయలేదు కాబట్టి నేను ఏనంటే మనం కూడా ఏమి చేయడానికి పరిస్థితి ఉండదు. కాబట్టి మనకు అక్యురసీగా రావాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న ఈ సూచన ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి పర్వతాలు అన్నప్పుడు కొంత పర్వతాలకు సంబంధించినటువంటి సింబలు, అలాగే నదులు అన్నప్పుడు నది పేరు రాయడం కాకుండా అది నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నటువంటిది ఒక్కసారి మనం పేపర్ మీద వాడు గీసి చూపించినప్పుడు మాత్రమే అక్కడ మార్క్ అవార్డు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడడానికి చిన్నగా ఉన్న వీటిని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంకో ఫోన్. హలో హలో చెప్పండి. హలో మాట్లాడండి. టీవీ వాల్యూ తగ్గించి మాట్లాడండి, క్లారిటీగా వినిపిస్తుంది. టీవీ వాల్యూమ్ ఆఫ్ చేయండి. సార్ మాట్లాడు. హలో సార్. ఓకే, మీరు ఎవరు ఫోన్ చేసినప్పటికీ కూడా దయచేసి మీరు ఫోన్ చేసిన టైంలో మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. పక్కకు వచ్చేసి లేదా బయటకు వచ్చి రూమ్ బయటకు వచ్చి మాట్లాడినా పర్వాలేదు, ఆన్సర్ వచ్చేటప్పుడు మళ్ళీ వాల్యూమ్ పెంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, ఇప్పుడు ఈ తెలంగాణ మ్యాప్స్ వస్తున్నాయి కదా సార్. అవును. అయితే ఈ డిస్ట్రిక్ట్ అవుట్లైన్ మ్యాప్స్ గీమని కూడా అడిగే అవకాశాలు ఉంటాయా సార్? ఒకటి సార్, మ్యాప్కి సంబంధించి ఇందాక సార్ లక్ష్మణరావు సార్ చాలా క్లియర్గానే చెప్పాడు. అవుట్లైన్ మ్యాప్ అయినా రావచ్చు, పొలిటికల్ మ్యాప్ అయినా రావచ్చు. కానీ కొంతమంది అడిగిన నాకు డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు తెలంగాణ 31 జిల్లాలు అయింది కదా, 31 జిల్లాల మ్యాప్ కూడా గీయాలా సార్ అన్నటువంటిది అడగడం జరుగుతుంది. సార్ ఎటువంటి పరిస్థితుల్లో 31 జిల్లాలు ఇంకా మన టెక్స్ట్ బుక్లోకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి రాబోతున్నాయి కాబట్టి ఆలోచనే అవసరం లేదు. మనకు కూడా ఏంది సార్ అంటే, ఇండియా మ్యాప్ అయినా తెలంగాణ మ్యాప్ అయినా ఫస్ట్ అవుట్లైన్తో బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత పిల్లల యొక్క స్కిల్ని బట్టి పొలిటికల్ మ్యాప్గా ప్రాక్టీస్ చేయించండి. అంతేగాని ఇక 31 జిల్లాలు అన్నటువంటివి ఏం లేదు సార్. కంపల్సరీ ఇండియా, మీరు తెలంగాణ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయించండి చాలు. ఇంకో ఫోన్ కాల్ వస్తుంది. హలో
చెప్పండి చెప్పండి. హలో, అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ మ్యాథ్స్ డ్రాయింగ్ లో పేపర్ 1 లో ఎలాంటి మ్యాప్ వస్తుంది అండ్ పేపర్ 2 లో ఎలాంటి మ్యాప్ వస్తుంది? పేపర్ 1లో సాధారణంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎక్స్పెక్ట్ చేసేది ఇండియా మ్యాప్, పేపర్ 2లో ఎక్స్పెక్ట్ చేసేది వరల్డ్ మ్యాప్. మోస్ట్ ప్రాబబ్లీ అట్లానే వస్తుంది. కానీ మీరు టెక్స్ట్లో కాన్సెప్ట్స్ చూసినట్టయితే 10వ పాఠము పేపర్ 1లో ఉంది, 10వ పాఠము 2వ పేజీ, 10వ పాఠము 4వ పేజీ బాక్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల పేర్లు అందులో ఉన్నాయి. ట్యూనీషియా ఉంది, ఈజిప్ట్ ఉంది, బ్రెజిల్ ఉంది, మెక్సికో ఉంది. ఇవన్నీ కూడా 10వ పాఠంలో ఉన్నాయి. 10వ పాఠం పేపర్ 1. పేపర్ 1 అంటే ఇండియా మ్యాప్. మరి ఇండియా మ్యాప్లో ఇవన్నీ ఎట్లా గుర్తిస్తారు? అట్లానే పేపర్ 2లో 13, 14, 15 పాఠాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే అంశాలు ఉన్నాయి. యూరోప్ ఉంది, అమెరికా ఉంది, జపాన్ ఉంది, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి వరల్డ్ మ్యాప్. అట్లాగే మీరు 17, 18 పాఠాలు చూస్తే మొత్తం భారతదేశం గురించే ఉంది. కాబట్టి నీ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే ఏ పేపర్లో అయినా ఏ మ్యాప్ అయినా రావచ్చు. ఎందుకంటే మన పుస్తకాలే అలా ఉన్నాయి. మీరు 1వ పాఠము, 4వ పాఠము, 5వ పాఠము చూస్తే తప్పకుండా ఇండియా మ్యాప్ వస్తుంది అని అనిపిస్తుంది. కానీ మీరు 10వ పాఠానికి వెళ్ళండి, 2వ పాఠంలో టేబుల్ 5 చూడండి, అది కేవలం భారతదేశం గురించి లేదు. కాబట్టి మనది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉన్నాం. కాబట్టి పేపర్ 1లో 2 మ్యాపులు రావచ్చు, 2 మ్యాపుల్లో ఏదైనా రావచ్చు, పేపర్ 2లో 2 మ్యాపుల్లో ఏదైనా రావచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వీ ఎక్స్పెక్ట్ ఇండియా ఇన్ ఫస్ట్ పేపర్, వరల్డ్ మ్యాప్ ఇన్ సెకండ్ పేపర్. హలో హలో సార్ చెప్పండి సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్ ఒక చిన్న అంశం సార్. చెప్పండి. ఇది వరల్డ్ మ్యాప్ లో వర్సెల్స్ అనే దేశాన్ని గుర్తించామని చెప్పింది సార్. వర్సెల్స్ అనేది వరల్డ్ మ్యాప్ లో గుర్తించమని చెప్పింది సార్. అది ఉన్నదా? వర్సెల్స్ అండి. వర్సెల్స్ అనేది ప్యారిస్లో ఉన్నటువంటి అద్దాల భవనం పేరు. అది అట్లాంటిది రాదు మనకి. ఇక్కడ ఏంటంటే ప్రపంచ పటంలో కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి నామ్ ఏర్పడడానికి ప్రపంచ దేశాల నేతలు ఇండోనేషియాలో ఉన్నటువంటి బాండుంగ్ నగరంలో సమావేశం అయినారు. అంటే ఇక్కడ నామ్ ఏర్పడినటువంటి నగరం అన్నటువంటిది వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, నువ్వు బాండుంగ్ అన్నటువంటిది ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టు. అంటే మనకేందంటే ఎక్కడైతే సమావేశాలు జరిగినాయో ఆ సమావేశానికి సంబంధించి అడిగినప్పుడు ఆ సమావేశం నగరం ఉంటుంది కాబట్టి నగరం గుర్తించవచ్చు. అది వెర్సెల్స్ అన్నటువంటిది కరెక్ట్ కాదు సార్. అది ఒకవేళ క్వశ్చన్ పేపర్లో వచ్చిందంటే కూడా అది రాంగ్. అది ఓకే సార్. నెక్స్ట్ కాలర్. హలో చెప్పండి సార్. సార్ మాట్లాడండి. సిరిసిల్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. మళ్ళీ ప్లీజ్. సార్ మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. మనకు విద్యార్థులకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దీన్ని చదివి వ్యాఖ్యానించండి అని అంటారు కదా సార్. అవును సార్, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఇందాక లక్ష్మణరావు సార్ గారు చాలా డీటెయిల్గానే చెప్పాడు. మళ్ళీ ఒకసారి ఏది సార్ అంటే సింపుల్ లాజిక్ ఏంది సార్ అంటే, అసలు పేరా ఎందుకు ఇచ్చారన్నటువంటిది ఒకసారి పారాగ్రాఫ్ని 1కి 2 సార్లు చదవండి సార్. చదివితే పిల్లలకి ఏమవుతుందంటే మనకి అసలు ఆ పారాగ్రాఫ్ దేని మీద మనకి ఎక్కువగా ఫోకస్ అవుతుంది అన్నటువంటిది ఆ పదాల కింద అండర్లైన్ చేసుకోమని చెప్పండి సార్. ఎందుకంటే వాడు ఒక్కసారి చైల్డ్ మొత్తం చదివిన తర్వాత అరే మళ్ళీ అన్నటువంటిది మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే కీలకమైనటువంటి ఇష్యూ దాంట్లో మనం పారాగ్రాఫ్లో రిఫ్లెక్ట్ అయిందో దాన్ని అండర్లైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పారాగ్రాఫ్ దేని గురించి మాట్లాడుతుంది అన్నటువంటిది పిల్లలకు అర్థం కావడానికి అవకాశం ఉంది. అందుకనే మనం రాసేటప్పుడు ఏమన్నాం, ఫస్ట్ పారాగ్రాఫ్ పిల్లలకు అర్థమైందా లేదా అన్నటువంటిది వాని సొంత మాటల్లో ఫస్ట్ పేరాకు సంబంధించింది రాయాలి. సెకండ్ ఏమనుకుంటున్నాం మనం, అర్థమైంది, ఇప్పుడు మరి వాడికి వ్యాఖ్యానించేటువంటి కెపాసిటీ ఉందా లేదా. అందుకని అక్కడ ఏమవుతుంది, వ్యాఖ్యానించడం అన్నటువంటిది ఇందాక సార్ చెప్పాడు, నా అభిప్రాయం ప్రకారం, మై కామెంట్ అన్నటువంటిది స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే చైల్డ్ దాని మీద వాడు ఏం కామెంట్ చేసినాడు అన్నటువంటిది సెకండ్ పేరాలో చాలా క్లారిటీగా ఉంటుంది. కామెంట్ చేసేటప్పుడు కూడా కొన్ని పారామీటర్స్ పాటిస్తే ఈజీగా అవుతుంది సార్. ఒకటి, ఆ సమస్య ఎందుకు ఉద్భవించింది అంటే రీజన్స్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి, చైల్డ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఇవి మైండ్లో పెట్టుకుంటే వాడు ఏమవుతుందంటే
చైల్డ్ ఈజీగా సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. ఏది కామెంట్ కింద వాని యొక్క అభిప్రాయం కింద. థర్డ్ వన్ ఏమనుకుంటున్నాం, కన్క్లూజన్లో ఒక ఇష్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి కొన్ని సొల్యూషన్స్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సొల్యూషన్స్ అన్నటువంటిది థర్డ్ పేరాలో చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఎగ్జామినర్కి ఒక చాలా క్లియర్గా ఏమర్థమవుతుంది సార్ అంటే, ఫస్ట్ పారాగ్రాఫ్లో బాగా అర్థం చేసుకున్నాడని రాస్తే కామెంట్ సూటబుల్గా ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే పిల్లవాడు అర్థం కరెక్ట్ చేసుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా కామెంట్ కూడా కరెక్ట్గా ఉండదు. ఇది ఒక లింక్ ఉన్నటువంటి ప్రాసెస్. దీన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. హలో హలో సార్. చెప్పండి సార్, మనం 4 మార్క్స్ క్వశ్చన్ ని పాయింట్స్ పెట్టి రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయా, పారాగ్రాఫ్ రాస్తే? స్పష్టంగా అడుగు, మళ్ళీ ఒకసారి అడుగు. పారాగ్రాఫ్ ని 4 మార్క్స్ క్వశ్చన్ సార్, 4 మార్క్స్ క్వశ్చన్ మనం పాయింట్స్ వైజ్ రాయాలా లేకపోతే పారాగ్రాఫ్ లో రాయాలా? ఏది సెకండ్ అకాడమిక్ స్టాండర్డా? 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చనే కాదు, మీరు ఏ ప్రశ్నకు సమాధానం రాసినా పాయింట్ వారీగా రాయాలా, పారాగ్రాఫ్ వారీగా రాయాలా అనేది మీరు రాస్తున్న సమాధానం యొక్క భాగము పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. వివరిస్తూ మధ్యలో ఎక్కడైనా కారణాలు రాస్తున్నారనుకోండి, కారణాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టి 1, 2, 3, 4 పాయింట్ వేరేగా రాసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఒక కంక్లూజన్ ఇస్తున్నారనుకోండి, అక్కడ ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు. అంటే సమాధానము తప్పనిసరిగా పాయింట్లలోనే ఉండాలి లేదా పారాగ్రాఫుల్లోనే ఉండాలి అనే నియమం లేదు. మీరు టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఒక్కొక్క చోట పారాగ్రాఫ్ ఇచ్చారు, ఒక్కొక్క చోట గ్రాఫ్ ఇచ్చారు, ఒక్కొక్క చోట పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ కూడా మీరు స్టార్స్ చుక్కలు పెట్టి ఇచ్చుకోవచ్చు, నంబర్ పెట్టి ఇచ్చుకోవచ్చు. కానీ నంబర్లు వేసేటప్పుడు క్వశ్చన్ నంబర్ వేసే లైన్లో పాయింట్ నంబర్లు వేయకండి. మీరు లెఫ్ట్ సైడ్ మార్జిన్ కొడతారు, ఆ మార్జిన్కి లెఫ్ట్ సైడ్ ఏమో క్వశ్చన్ నెంబర్ వేయండి, ఆ మార్జిన్కి రైట్ సైడ్ ఏమో మీ పాయింట్ నెంబర్స్ వేయండి. అది లోపల వైపు వేసుకోవాలి. అయితే పాయింటా పారాగ్రాఫా అనేది ఆ ప్రశ్నను బట్టి ఉంటుంది. 2 రకాలు కూడా కరెక్టే. హలో నెక్స్ట్ చెప్పండి. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ, చెప్పండి. సార్, నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, సమాచార నైపుణ్యం కింద పట్టిక ఇస్తున్నారు కదా, అవును దాంట్లో విషయ విశ్లేషణ చేయమంటారు కదా, అవును. దాంట్లో మరి పాయింట్ వైజ్ గా రాయమంటారా, ఏమైనా హెడ్డింగ్స్ పెడుతూ రాయమంటారా? అమ్మా, అది ఇందాకనే చెప్పారు కదా. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే విశ్లేషణ చేసే క్రమంలో ఒకటేందంటే, ఫస్ట్ టేబుల్ దేని గురించి తెలుపుతుంది అన్నటువంటిది ఒక వాక్యం రాస్తావు, ఒక పాయింట్ రాస్తావు. ఆ టేబుల్లో ఏ అంశాల మీద విశ్లేషణ చేయాలన్నటువంటిది సెకండ్ రాస్తావు, సెకండ్ పాయింట్ కింద. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పాయింట్లలో కూడా నీవు ఆ మొత్తం పట్టికలో ఒకసారి విశ్లేషణ చేస్తే దాంట్లో మనకి ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఈక్వల్ ఉంది అన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని నువ్వు చేసేటువంటి విశ్లేషణ పాయింట్ వారీగా రాసినా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నీ విశ్లేషణ ఎట్లా ఉండాలంటే మీనింగ్ఫుల్గా ఉండాలన్నట్టు. ఆ మీనింగ్ఫుల్ విశ్లేషణ అప్పుడే చదివితేనే మాకు అర్థమైపోతుంటుంది. ఆ రకంగా రాస్తే మనకి ఏమవుతుందంటే ఎగ్జామినర్కి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని ఇక కంపల్సరీ పాయింట్ వారీగా అనేది ఏం లేదు. కానీ పాయింట్ వారీగా రాస్తే కొంత సులభంగా మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను గమనించాను సార్, పాయింట్ వారీగా రాయొచ్చు అని చెప్పి సగం విశ్లేషణలో పూర్తి వాక్యం పూర్తి కాకముందు ఇంకో చుక్కబెట్టి రాస్తే మీకు అదేమవుతుంది, మీనింగ్ లేకుండా కనిపిస్తుంది. కాబట్టి వీడు మమ్మల్ని అంటే మమ్మల్ని దారి పట్టిస్తున్నాడని చెప్పి ఎగ్జామినర్కి కూడా ఒకసారి ఏమవుతుందంటే మీకు తక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రాసేటువంటి పాయింట్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, రతంగపాణి గారు, ఇందాక సమాచార నైపుణ్యాల గురించి మనము పేపర్ 2లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పేపర్ 1లో సమాచార నైపుణ్యాల్లో ఎలా వస్తాయి అంటే ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది? మనకి పేపర్ 1లో కూడా తీసుకున్నట్లయితే ఏంటంటే కొంచెం పేపర్ 2తో పోలిస్తే పేపర్ 1లో కొన్ని పట్టికలు, గ్రాఫులు ఎక్కువనే ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఈ యొక్క సెకండ్ లెసన్, థర్డ్ లెసన్లో మనకు కావాల్సినటువంటి పట్టికలు, గ్రాఫులు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో తీసుకున్నట్లయితే ఏంటంటే ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ 78లో జనాభా పాఠానికి సంబంధించి ఈ యొక్క భారతదేశ జనాభా అంటే ఏ రాష్ట్రంలో ఎంత జనాభా పెరుగుతుంది అన్నటువంటిది ఒక బార్ గ్రాఫ్ రూపంలో ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అలాగే పేజ్ నెంబర్ 35 తీసుకున్నట్లయితే పరిశ్రమల వారీగా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు
అన్నటువంటిది కూడా ఒక టేబుల్ ఉంది. అట్లాగే మనకి పేజ్ నెంబర్ 34లో స్థూల జాతీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా అన్నటువంటిది అక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పేజ్ నెంబర్ 23లో మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏ దేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అన్నటువంటిది కూడా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పేజ్ నెంబర్ 21లో కూడా మనకి ఈ యొక్క ఏది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి శిశు మరణాలు కానివ్వండి, అక్షరాస్యత కానివ్వండి, నికర హాజరు కానివ్వండి, వీటితో టేబుల్ ఉండడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే గ్రాఫులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనకి అర్థం చేసుకుంటే, అంటే టేబుల్లను ఒకసారి విశ్లేషణ చేస్తే మనకేమవుతుందంటే ఇక్కడ పరీక్షలో విశ్లేషణ చేయడం సులభంగా అవుతుందన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి మనకి దీంట్లో కూడా పేపర్ 1లో కూడా మనకి అవుట్ ఆఫ్ టెక్స్ట్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ మొన్న మనకి 2011 జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి జనాభా పాఠం మనం డిస్కస్ చేసాం కాబట్టి 2011 జనాభా లెక్కలు ఏమైందంటే మనం ఏ అంశమైనా తీసుకొని దాన్ని అక్కడ మనం అవుట్ ఆఫ్ టెక్స్ట్ కింద ఇచ్చి విశ్లేషణ చేయడానికి అవకాశం ఉందన్నట్టు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క వలసలకు సంబంధించి కూడా మనకి రాను రాను ఇప్పుడు కొంత గవర్నమెంటు వెల్ఫేర్ స్కీమ్స్ పెరగడం వల్ల ఏమైందంటే వలసల శాతం కూడా తగ్గిపోవడం అన్నటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి నైపుణ్యం లేని కార్మికుల యొక్క సంఖ్య కొంత రాను రాను తగ్గిపోవడం అన్నటువంటిది గమనిస్తున్నాం. అంటే ఇలాంటి డేటా మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి పరీక్షలు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డేటా ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నటువంటిది విద్యార్థి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం చేసినట్టయితే పేపర్ 1లో కూడా దీంట్లో బాగా మార్కులు రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక చిన్న అంశం ఏంటంటే మనకి 1 మార్క్ క్వశ్చన్లో 7 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కసారి సమాచార నైపుణ్యాలు 1 మార్క్ దాంట్లో కూడా 4 ప్రశ్నలు ఇచ్చి పైన టేబుల్ ఇచ్చి కింద 4 ప్రశ్నలు ఇచ్చేటువంటి మార్క్ కూడా ప్రశ్న కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే 4 మార్కుల ప్రశ్న మాత్రం కంపల్సరీ విశ్లేషణ కింద ఇచ్చే ప్రశ్న మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించగలరు. ఇప్పుడు ఫోన్ కాల్ వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకుందాం. హలో, నా పేరు సత్యం సార్. చెప్పండి సార్. సార్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు పోస్టర్ సంబంధించి సార్ మనం డయాగ్రామ్స్ గీయాల్సి ఉంటుందా, లేకపోతే ఏమన్నా హెడ్డింగ్స్ పెట్టి బాక్స్ లో రాస్తే సరిపోతుందా? పోస్టర్ కాదు సార్, పోస్టర్ సార్. అది పాంప్లెట్. అది పాంప్లెట్. ఓకే ఓకే. తర్వాత సార్ పాంప్లెట్కి సంబంధించి ఒకటి ఏంది సార్ అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే నేను మొన్ననే మా పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే నేను గమనించిన ఆన్సర్ రాస్తే ఒక పాంప్లెట్ రాయమంటే పిల్లలు క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం రాస్తున్నారు. అట్లా అది పాంప్లెట్ నేచర్ అనిపించదు. కంపల్సరీ స్కెచ్ వాడకుండా మనం ఏం చేస్తారంటే బ్లాక్ ఇంక్ బ్లూ ఇంక్తోనే ఒక చిన్న డిజైన్ క్రియేట్ చేసి ఏం సార్ అదే పేపర్లోనే ఆ యొక్క 4 వాల్స్ కింద మధ్యలో మనం ఏం చేయాలి సార్ అంటే పిల్లవాడు క్యాచీ టైటిల్ పెట్టి వాడు రాయడం మొదలు పెడితే ఓహో ఇది కరపత్రం అన్నటువంటిది కూడా ఎగ్జామినర్కి చాలా క్లియర్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఎట్లా రాయాలన్నటువంటిది లక్ష్మణరావు సార్ చెప్పడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి కంపల్సరీ బార్డర్స్ కొట్టే మనం కరపత్రం రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో సార్, చెప్పండి సార్. ఐఎమ్ ఫ్రమ్ పోచంపాడు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే సార్, ఇక్కడ ఈ డిసిబి క్వశ్చన్ పేపర్ ప్రీ ఫైనల్ లో ఒక క్వశ్చన్, నాట్ ద రీజన్ ఫర్ చేంజింగ్ పాపులేషన్ సైజ్. నాట్ ద రీజన్ ఫర్ చేంజింగ్ పాపులేషన్ సైజ్ అని ఇచ్చి కొంచెం క్వశ్చన్ క్లారిటీ సార్. క్లారిటీ లేదా సార్? అవును. నాట్ ద రీజన్ ఫర్ చేంజింగ్ పాపులేషన్ సైజ్ ఓకే అని ఇచ్చి ఆన్సర్స్ బర్త్స్, డెత్స్, మైగ్రేషన్స్, జెండర్ వేర్ అని ఇచ్చారు. చెప్పండి. అది ఏది సార్, మన ఆబ్జెక్టివ్ టైప్లో అడిగారా? పార్ట్ బి. ఓకే మైగ్రేషన్ ఆన్సర్. లక్ష్మణరావు గారు, ఇప్పుడు సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనేది మనకి 4వ విద్యా ప్రమాణం సార్. దీనికి సంబంధించి మనం పేపర్ 2లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి తెలుసుకున్నాము. ఇప్పుడు పేపర్ 1లో
దీని యొక్క ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, ఎలా పిల్లలు సమాధానం రాస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది? పేపర్ 2లో ఉండే కాంటెంపరీ ఇష్యూస్ కంటే పేపర్ 1లోనే కాంటెంపరీ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు 1వ పాఠము 4వ పాఠము ఈ రెండింటిలోనూ ఇంప్లాయిడ్గా కనిపించేది, 4వ పాఠంలో డైరెక్ట్గా కనిపించేది గ్లోబల్ వార్మింగ్. ఇవాళ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతున్నది, దానికి హ్యూమన్ ఇండ్యూస్ ఎట్లా అవుతుంది, అంటే హ్యూమన్ యాక్టివిటీస్ ఏ విధంగా కారణం అవుతున్నాయి అనేది ఒకటి ఉంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం, మొత్తం ప్రపంచం అంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. దీని పర్యవసానాలు ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. 1వ పాఠంలో ఉన్నాయి వి షేప్డ్ వ్యాలీస్ ఆర్ కార్వ్డ్ బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి, గ్లేసియర్స్ మెల్ట్ కావడానికి అని చెప్పేసి మనం చదివాం. అట్లాగే మీ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు కట్టినట్లయితే మీ గ్రామస్తులు ఎదుర్కొనే సమస్యలేమి, మనకు సెకండ్ లెసన్లో కూలం ఎగ్జాంపుల్ ఉంది. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్స్, ఈ 3 ఎట్లా ఇబ్బంది పడతాయి అనేది అందులో ఆన్సర్గా వస్తుంది. అట్లాగే మీకు 12వ పాఠంలో బావా మహాలియా రాసిన లెటర్ ఉంది. ఆ లెటర్ సారాంశం అంతా కూడా డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్సే. మీరు 3వ పాఠం 4వ పాఠానికి వెళ్ళినట్టయితే ఈ కార్మికుల యొక్క సమస్యలు, అసంఘటిత కార్మికులు కానీ అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇవాళ 7వ పాఠంలో అర్బనైజేషన్ సమస్యలు, 8వ పాఠంలో ఇందాక రథంగపాణి గారు చెప్పారు మైగ్రేషన్ ప్రాబ్లమ్స్. మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ 2 రకాలు. ఒకటి మైగ్రాంట్స్గా వచ్చేవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అయితే, మైగ్రాంట్స్ ఎక్కువ కావడం వల్ల లోకల్ పీపుల్ ఎదుర్కొనే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రశ్న ఏ రూపంలో అడిగినా ఇవన్నీ కూడా సమకాలీన సమస్యలే. మీకు 11వ పాఠానికి వెళ్ళినట్టయితే మాల్న్యూట్రిషన్ సమస్య ఉన్నది. ఇవాళ అందరికీ పోషకాహారం సరిగా లభించడం లేదు. పీడిఎస్ వర్కింగ్ సిస్టమ్ మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. పీడిఎస్ వర్కింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ ఎట్లా, బెటర్మెంట్ ఎట్లా, సజెషన్స్ ఏంటి, ఏం చేస్తే ఇది బాగా పనిచేస్తుంది అనేటటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. 12వ పాఠంలో ఈ హరిత విప్లవం యొక్క నెగటివ్ రిజల్ట్స్ ఏంటి, సాయిల్ డిగ్రేడేషన్ అయిపోయింది. వాళ్ళ విపరీతమైన కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడుతూ పంటల దిగుబడి పెంచుతున్నాం అనుకుంటున్నాం, కానీ భూమి నాశనం అయిపోతుంది, అది ఫలవంతం లేకుండా అయిపోతుంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు. 10వ పాఠంలో గ్లోబలైజేషన్లో ఈ విదేశీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు రావడం వల్ల స్థానిక కంపెనీలు ఏమైపోతున్నాయి అనే దాని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మీకు 6వ పాఠంలో అధిక జనాభా సమస్యలు ఉన్నాయి. మీకు ఇందాక 76, 78 పేజీలలో గ్రాఫ్ గురించి రథంగపాణి గారు చెప్పారు, పాపులేషన్ గ్రోత్ ఎట్లా ఉంది అని. అంటే ఆ పాపులేషన్ అట్లా ఇర్రెగ్యులర్ గ్రోత్ ఉంటే అది దేనికి దారితీస్తుంది అనే అంశాలు కూడా అన్నీ మనకు పేపర్ 1లో సమకాలీన సమస్యలు, ఇవన్నీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. హలో సార్, చెప్పండి, ప్రశ్న అడగండి. చెప్పమ్మా. ఎగ్జామ్స్కి ఇంకా 9 days ఉంది కదా? అవునవును, చెప్పు. అయితే ఈ 9 days లో ఎలా ప్రిపరేషన్ అయితే బాగా మార్కులు పెట్టుకోవచ్చు సార్? ఎందుకు ఇంతవరకు చదవలేదా? సార్. ఓకే, ఇప్పుడు ఈ టైంలో రోజొక 2 గంటలు ఒక్కొక్క సబ్జెక్టుకు విభజించుకొని ప్రశ్న జవాబులు చదవడం కాకుండా ఒక పాఠంలో ఉన్న మొత్తం కాన్సెప్ట్స్ ఏంటి దాని మీద దృష్టి పెట్టుకుంటే తక్కువ టైంలో ప్రిపరేషన్ అవుతుంది. ఉదాహరణకు 6వ పాఠము పీపుల్ అనే పాఠం ఉంది. అందులో మీకు మేజర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ఫస్ట్, ఒక దేశం యొక్క జనాభా ఆ దేశానికి ఎందుకు ప్రముఖమైనది, పైవోటల్ రోల్ అని ఉన్నది అందులో, ఎందుకు, అదొక కాన్సెప్ట్. రెండవది ఏజ్ స్ట్రక్చర్, 0 to 15, 15 to 59, 59 అండ్ ఎబోవ్, వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్. మొదటిది డిపెండెన్స్ ఏజ్, లర్నింగ్ ఏజ్, స్కూల్ గోయింగ్ ఏజ్. రెండవది ఎర్నింగ్ ఏజ్, బయోలాజికల్లీ రీప్రొడక్టివ్ ఏజ్, అది వర్కింగ్ ఏజ్, వాళ్ళు పిల్లల్ని మరియు ముసలి వాళ్ళని కాపాడుకునేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి వయస్సు అది. ముసలి వాళ్ళు ఫిజికల్లీ రిటైర్డ్, రెస్ట్ తీసుకునేటటువంటి వర్క్ అది. అట్లా మీరు కాన్సెప్ట్స్. మూడవ కాన్సెప్ట్ పాపులేషన్ గ్రోత్, పాపులేషన్కి రీజన్స్, గ్రోత్కు రీజన్స్, దాని కాన్సిక్వెన్సెస్. తర్వాత ఇంకొకటి జెండర్ బయాస్, ఉమెన్ ఎడ్యుకేషన్ యొక్క రోల్. అట్లాగే దీంతోపాటు ఒక 4-5 రేట్స్ ఉన్నాయి. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, తర్వాత లిటరసీ రేటు, ఫెర్టిలిటీ రేటు, సెక్స్ రేషియో. చూసావా, నేను 5 నిమిషాలలో పాఠం మొత్తం చెప్పేశాను. కాబట్టి అదే పద్ధతిలో మీరు 10 రోజులలో పాఠాలన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. ప్రశ్న జవాబులు చదివితే చాలా సమయం పడుతుంది, కానీ కాన్సెప్ట్స్ మాత్రమే దృష్టి పెట్టి చదువుకుంటే
అసలు పరీక్షలు కాదు, మొత్తం చదివే సులభము. 100 రోజులలో సాంఘిక శాస్త్రం పర్ఫెక్ట్ కావడానికి అవకాశం ఉన్నది. ఇంకో ఫోన్ వస్తుంది సార్. హలో 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 సార్. చెప్పండి. సార్ సమకాలీన కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, పేపర్ 1 పేపర్ 2 దాంట్లో నుండి ఎలాంటి క్వశ్చన్లు రాబోతున్నాయి సార్ రేపటి ఎగ్జామ్ కి? కూడా చెప్తారా? రేపటి ఎగ్జామ్లు వచ్చేది ఎగ్జామ్ రోజే తెలుస్తుంది. అంటే దాని గురించి అవి ఎలా వస్తుంది కొంచెం చెప్పండి సార్. ఇందాక నేను పేపర్ 1 గురించి ఒక 10-15 ప్రశ్నలు చెప్పాను. అవును సార్. అలాంటి ప్రశ్నలు వస్తాయి. నేను చెప్పిన ప్రశ్నలు విన్నారా? గ్లోబల్ వార్మింగ్ 1వ పాఠం 4వ పాఠము, 2వ పాఠంలో అనార్గనైజ్డ్ సెక్టార్ ప్రాబ్లమ్స్, 3వ పాఠంలో ఈ లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 4వ పాఠంలో ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇట్లా ఒక పెద్ద లిస్టు చెప్పాను. అట్లాంటి ప్రశ్నలు దాదాపుగా వస్తాయి. ఇంకో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో హలో చెప్పండి. హలో 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 చెప్పబాబు. సార్ మొన్న రీసెంట్గా వచ్చిన ఇప్పుడు సోషల్ ఎగ్జామ్లో సెకండ్ పేపర్కు అయితే ఏమని చెప్పినంటే మొదటి ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం పైన వాక్యాన్ని చెప్పమని ఇచ్చిండు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి. అట్లా ఇచ్చినారా సార్ ఏ అంశం కింద, ఏ అకాడమిక్ ప్రశ్నలాగా ఇచ్చారా, పారాగ్రాఫ్ ఇచ్చారా? పేరా ఇచ్చారా? ఏ జిల్లా బాబు మీది? ప్రవీణ్ కుమార్. హలో ఏ ఏ ఏ క్వశ్చన్ కింద ఇచ్చారమ్మా ప్రవీణ్? హలో సార్, మొన్న రీసెంట్గా వచ్చిన సెకండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో. హలో సార్. చెప్పు, వినిపిస్తుంది, చెప్పు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం పైన ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రాయమని చెప్పిండు సార్, వాక్యాన్ని ఇచ్చమని. అయితే ఇప్పుడు ఏమైందంటే దానిపైన పరిష్కారం కూడా రాయమని చెప్పారు కదా సార్, మీరు 4 మార్కుల క్వశ్చన్ పారాగ్రాఫ్ సైజ్ రాసేటప్పుడు. అవును. అయితే పరిష్కారం అనేది ఏ విధంగా రాయాలనేది మాకు అర్థమవుతలేదు ఇప్పుడు. అది దానికి ఇప్పుడు మరి అటువంటి ఒకవేళ ఎగ్జామ్ ఇప్పుడు మీకు ఏదైనా సరే మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటిది అంశం ఏంటంటే, ఇప్పుడు యుద్ధాల గురించి ఇచ్చినప్పుడు పరిష్కార మార్గం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. యుద్ధం అన్నటువంటిది ఒక సమస్య. అది మరి ఆ సమస్యకు పరిష్కార మార్గం రాయాల్సిందే కదా. యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి అంటే నువ్వు కొన్ని పరిష్కార మార్గాలు సూచించగలగాలి. అంటే ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి యొక్క నియమాలు అన్ని దేశాలు పాటించాలి. అట్లాగే ప్రతి దేశం కూడా ఇతర దేశాలతో స్నేహపూర్వకంగా మెలగాలి. మూడోది ఏమనుకునాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మానవులే కాబట్టి మనం ఎవరిని ఇంకొకరు నాశనం చేసేటువంటి పరిస్థితి రాకూడదు. అంటే నువ్వు ఈ రకంగా కొంత నువ్వు ఆలోచన చేయడం మొదలు పెడితే యుద్ధానికి పరిష్కార మార్గాలు నువ్వే చెప్పడం అనేటువంటిది ఈజీ అయిపోతుంది. కాబట్టి పరిష్కార మార్గాలు అన్నప్పుడు ఎప్పుడు మొదలవుతాయి అంటే ఖచ్చితంగా నువ్వు ఒక సమస్య నీకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే దాని పరిష్కార మార్గాలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకో ఫోన్ కాల్ వస్తుంది, రిసీవ్ చేసుకుందాం. హలో 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 మాట్లాడండి, అడగండి. హలో సార్. చెప్పమ్మా. మనకు ఇప్పుడు ఇంగ్లీష్లో లెటర్స్ అనేటివి వస్తాయి కదా సార్. లెటర్సా? ఇంగ్లీష్లో లెటర్స్ వస్తాయి కదా సార్, మరి సోషల్లో కూడా మొన్న లెటర్స్ వచ్చాయి సార్. అంటే ఇంగ్లీష్లో లెటర్స్ చేంజ్ అయినట్లే మనకు ఇంగ్లీష్ సోషల్ ఏమైనా లెటర్స్ చేంజెస్ ఉంటాయా సార్? లెటర్ రైటింగ్లో ఇంగ్లీష్లో లెటర్ రైటింగ్స్ యొక్క పర్పస్ వేరు, సోషల్ స్టడీస్లో లెటర్ రైటింగ్ యొక్క పర్పస్ వేరు. మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు పర్సనల్ లెటర్స్ కూడా రాస్తాం అక్కడ, కానీ సోషల్ స్టడీస్లో పర్సనల్ లెటర్స్ రాసేది లేదు. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ సోషల్ స్టడీస్లో లెటర్స్ రాయం. సోషల్ స్టడీస్ యొక్క ఆబ్జెక్టివ్స్లో విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తయారు చేయడం అనేది లక్ష్యం. ఉత్తమ పౌరుడు అంటే ఏమి? సమాజంలో తన చుట్టూ జరుగుతున్న అనేక సమస్యలని చూసి వాటి పట్ల ప్రతిస్పందించి కన్సర్న్డ్ ఆఫీసర్కు ఒక లెటర్ రాసి
ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా ఆలోచించటం, వ్యవహరించటం సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలలో ఒకటి. అందువల్ల దాన్ని మీరు రీచ్ అయ్యారా లేదా అని టెస్ట్ చేయడానికి రేపు 10వ తరగతి తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత నీ ఇంటి ముందు ఒక సమస్య వచ్చి చెత్త ఎవరు ఊడవడం లేదు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఒక లెటర్ నీవే రాయగలిగిన కెపాసిటీ నీకు ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీని తెలియజేయడానికి సొసైటల్ ఇష్యూస్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేయటంలో సమాజంలో పౌరుడిగా నీ బాధ్యత నిర్వర్తించడానికి నిన్ను తయారు చేసే ఉద్దేశంతో ఈ ప్రశ్న నీకు ఇస్తారు. ఈ ప్రశ్న ద్వారా ప్రశ్న జ్ఞాపకం చేసి పరీక్షలో రాసి మార్కులు పొందడానికి కాదు. నీ ఇంటర్మీడియట్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక కూడా ఇవాళ ఏ ఆఫీసులో చూసినా ఒక్క లెటర్ కనపడదు. ఎక్కడో కూర్చుండి తిడుతుంటారు గవర్నమెంట్ని, కానీ ఒక కాగితం రాసి వేస్తాం, అప్లికేషన్ తీసుకుపోయి ఒక కలెక్టర్కి ఇస్తాం, సార్ మా వాడకి సమస్య ఉన్నది అని చెప్పే వాళ్ళ సంఖ్య లేదు. ఇవాళ డెమోక్రసీలో 125 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. ఒక 100 లెటర్లు ఒక ఆఫీసులో కనపడవు, సమస్యలు వేలాది ఉంటాయి. కాబట్టి సమస్యల పట్ల పిల్లలు స్పందించేలా చేయడం కోసం సాంఘిక శాస్త్రంలో లెటర్స్ ఉన్నాయి. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ మీరు మామూలుగా ఫాలో అవ్వండి. ఫస్ట్ టాప్ కార్నర్లో రాయాల్సింది స్టేషన్ అండ్ డేట్, తర్వాత సాల్యూటేషన్, బాడీ ఆఫ్ ది లెటర్, మీ పేరు దగ్గర యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి డాష్ పెట్టేయండి, తర్వాత ఆఫీసర్ యొక్క ఫుల్ అడ్రస్ రాయండి, సరిపోతుంది. ఇక్కడ మనకి ఏంటంటే బాడీ ఆఫ్ ది లెటర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మరో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. అమ్మ, మీరు స్పష్టంగా మాట్లాడండి, మీ పేరు మరియు ఊరు కూడా చెప్పండి, పాఠశాల పేరు చెప్పండి. హలో హలో. ఓకే ఓకే, ఫోన్ కట్ అయినట్టుంది. సార్ లక్ష్మణరావు గారు, ఈ పట్ట నైపుణ్యాలకు సంబంధించి మనకి ఈ 5వ విద్యా ప్రమాణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం పేపర్ 2 లోపల చర్చించుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు పేపర్ 1కి సంబంధించి అంటే ఆల్రెడీ మనకి ఫోన్ ప్రోగ్రాంలో కూడా దీని గురించి చాలా ప్రశ్నలు, సందేహాలు అడిగారు. దీని గురించి వివరించండి సార్. మ్యాప్ మీద చాలా ప్రశ్నలు వచ్చినాయి. మ్యాప్కు సంబంధించి ఒకటి పొలిటికల్ మ్యాప్, ఒకటి అవుట్లైన్ మ్యాప్, 2 చూసుకోవాలి డ్రాయింగ్ కోసం అని చెప్పినాము. మీకు పేపర్ 1లో పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 10, అట్లాగే 4th లెసన్లో 4 మ్యాప్స్ మీకు కనిపిస్తాయి. సింపుల్గా చెప్తే 7 మ్యాప్లు ఉన్నాయి మనకు పేపర్ 1లో. అట్లాగే 5th లెసన్ ఫస్ట్ పేజ్లో ఒక మ్యాప్ ఉంది. మీరు ఇవన్నీ దగ్గర వేసుకొని వాటి ఒక్కొక్క దానికి ఒక 4-5 ప్రశ్నలు తయారు చేసుకుంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు మీకు మ్యాప్ రీడింగ్కి సరిపోతాయి. అట్లాగే 50% ఆఫ్ ది మ్యాప్ మీకు 1వ పాఠంలోనే కనిపిస్తుంది. దాదాపు మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటూ మ్యాప్లో గుర్తించాల్సినవి లిస్ట్ అవుట్ చేసుకుంటే ఒక 70-80కి పైగా కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని సింపుల్ మిస్టేక్స్ చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ముంబైని గుర్తించాలి. ముంబైని గుర్తించాలంటే ఆ చుక్క పెట్టకుండా అరేబియా సముద్రంలో ముంబై అని రాస్తున్నారు. అంటే చుక్క పెట్టిన దానికి మార్క్ వేస్తారు, కానీ నువ్వు ముంబై అని రాసిన దానికి మార్క్ వేయరు. కాబట్టి చుక్క తప్పకుండా పెట్టాలి. చుక్క ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, అక్యురేట్గా ఉండాలి. ఇంతకుముందు ఎవరో ప్రశ్న అడిగారు, దీనికి సంబంధించిన సమాధానం కూడా చెప్పారు. గుజరాత్ ఎట్లా గుర్తించాలి, గాంధీనగర్ ఎట్లా గుర్తించాలి. గుజరాత్ అంటే గుజరాత్లో జీ అక్షరం మొదలుపెట్టి అస్సాం దాకా రాస్తున్నారు గుజరాత్ అని. అంటే గుజరాత్ ఎక్కడ దాకా స్ప్రెడ్ అయ్యి ఉంది, అస్సాం దాకా ఉందా? కాబట్టి స్టేట్ని చూపించేటప్పుడు తప్పకుండా బార్డర్ చూపించాలి. ఇంతకుముందు కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాప్స్ పెడుతున్నారు. ఆ మ్యాప్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇటలీకి కూడా చుక్క పెట్టి ఇటలీ అని పెట్టారు, ఆస్ట్రియాకు ఆస్ట్రియా చుక్క పెట్టి ఆస్ట్రియా అని పెట్టారు. అంటే ఆస్ట్రియా, ఇటలీ ఇవి దేశాలు, వాటికి ఒక ఫిజికల్ టెరిటోరియల్ బార్డర్స్ ఉంటాయి. దేశము రాష్ట్రము అయినప్పుడు బార్డర్స్ చూపించాలి. కేవలము సిటీస్ టౌన్స్ అయినప్పుడు చుక్క పెట్టి చూపించాలి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, సార్ ఏదైనా ఓడరేవులు చూపించినప్పుడు ఆ పక్కన ఓడ దించాలా, ఈ విమానాశ్రయ నగరాలు చూపించేటప్పుడు అక్కడ విమానం బొమ్మ దించాలా? నీ విమానం బొమ్మ దించడం అక్కడ ప్రధానం కాదు, ఓడ బొమ్మ దించడం ప్రధానం కాదు, అది డ్రాయింగ్కి సంబంధించింది కాదు. ఆ పాయింట్ లొకేట్ కరెక్ట్గా చేస్తున్నావా లేదా అనేది మాత్రమే అక్కడ ప్రామాణికంగా ఉంటుంది. ఇంకొకటి, ఈ మ్యాప్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాస్త అవుట్లైన్ మ్యాప్స్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎగ్జామ్స్ ముందు మాత్రమే ప్రాక్టీస్ చేస్తే ఇబ్బంది అవుతుంది అది. ఓకే, ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. హలో, చెప్పండి అమ్మా. హలో, మాట్లాడండి, చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్.
నమస్తే. చెప్పమ్మా. మీరు మాట్లాడుతున్నాను సార్. ఓకే, దేవేందరా మాట్లాడేది? నా పేరు దేవేందర్ సార్. ఓకే, అవును సార్. దేవేందర్ దేవేందర్ టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఇప్పుడు ప్రశ్న అడుగు బాబు దేవేందర్. సిటీ మీద అయితే సొంత సార్, లేకపోతే బుక్ లో మ్యాచ్ అయ్యేటట్టు రాయాలా సార్? ఏదాని మీద అండి? ఈ మధ్యలో ఒక అంశం కూడా చాలామంది అంటున్నారు, ఏదంటే సోషల్ స్టడీస్లో చదువుకోండి అని పేరెంట్స్ చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు అనడం ఏంటంటే పేరెంట్స్కి సోషల్ స్టడీస్లో ఏం లేదు, అన్ని సొంతంగా రాయాలా, చదవాల్సిన అంశం ఏం లేదు అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఒకటి ఏంటంటే సాంఘిక శాస్త్రంలో మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అంశాలు కాన్సెప్ట్స్ మీద కూలంకషంగా అవగాహన లేకపోతే నువ్వు పరీక్షల్లో సొంతంగా రాయడం అన్నటువంటిది జరగదు. అంటే నువ్వు నేర్చుకున్నటువంటి అంశాలను ఆలోచన చేసి కొంత అదనంగా జోడించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ అంశాలు ఏవి తెలియకుండా నేను సొంతంగా రాస్తా అంటే పేజీలు రాస్తారు, పరీక్షల్లో కూడా మంచి పెద్ద సున్నా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతంగా రాయడం అంటే దీని అర్థం ఏది పడితే అది రాయడం కాదు, మీరు ప్రశ్నకు సూటబుల్ సమాధానమే రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. హలో హలో సార్, చెప్పండి. విద్యాభారత్ స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. నా పేరు ప్రేమ్. చెప్పండి. ఇది మన విద్యాశాఖ అసెంబ్లీ స్థానాలు కేంద్ర మంత్రుల పేర్లు ఇట్లా పార్ట్ బిలో అడిగే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనకి ఎక్కడైనా సరే ఒక్కటి కరెంట్ అఫైర్స్ కింద మనకి ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇది పొలిటికల్ పార్టీలకు సంబంధించి కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ కానీ, లేదంటే కన్నా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశాలు కానీ, చీఫ్ జస్టిస్ కానివ్వండి, అంటే ఇలాంటివి కొంత అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కటి రావడానికి అవకాశం ఉండవచ్చు. ఓకే సార్, ఇందాక పఠ నైపుణ్యాల గురించి చెప్తూ మధ్యలో అంటే ఫోన్ కాల్ రావడం వల్ల సార్, అంటే ఇప్పుడు ఒక చిన్న ఇది సార్, అంటే ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నల ప్రకారం చూస్తే ఇప్పుడు నదులను గుర్తించమంటారు మ్యాప్ పాయింటింగ్లో భాగంగా, లేదా తీర ప్రాంత మైదానాలు అంటారు, లేదంటే దక్కన్ పీఠభూమి అంటారు. అంటే ఇది ఇప్పుడు నదిని మ్యాప్ పాయింటింగ్ చేయాలంటే ఎలా చేయాలి? అంటే ఒక పెద్ద వైడ్ ఏరియాని చేయాలన్నప్పుడు ఎలా చేయాలి? నదిని చూపించాలన్నప్పుడు దాని ఆరిజిన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి అది ఎక్కడ కలుస్తుంది అక్కడి వరకు ఒక లైన్ డ్రా చేసి చూపించాలి. నిన్న ప్రీఫైనల్ పరీక్షలో ఇచ్చిన దాంట్లో ఏదైనా ఒక హిమాలయ నది అని ఇచ్చారు. ఏదైనా ఒక హిమాలయ నది అంటే ఇప్పుడు హిమాలయ నదిలో బ్రహ్మపుత్ర నది చూపించవచ్చు, గంగా నది చూపించవచ్చు, సింధు నది చూపించవచ్చు. కాకపోతే ఆ మార్కింగ్ కరెక్ట్గా చూపించాలి, దాని ఫ్లో లేకుండా, దాన్ని కోర్స్ ఆఫ్ రివర్ అంటారు. ఆ కోర్సు చూపించకుండా ఒక దగ్గరే గంగా నది అని రాశారు పిల్లలు. ఒక దగ్గరే గంగా నది ఎక్కడ రాశారు అంటే ప్రయాగ దగ్గర రాశారు. అంటే ప్రయాగ దగ్గర మాత్రమే ఉన్నదా? ఒకే దగ్గర ఇప్పుడు మీరు మానస సరోవరం చూపించాలంటే ఒకే దగ్గర మానస సరోవరం ఉంటుంది, ఎందుకంటే అది సరోవరం లేక్ ఒక దగ్గర ఉంటుంది. కానీ ఈ ప్రవాహముగా ఉండేవి మాత్రం తప్పనిసరిగా లైన్ చూపించాలి. ఇంకొకటి, ఈ నదులు కొన్ని సముద్రాల్లో కానీ కలుస్తాయి, లేదా ఇంకొక వేరే ఒక నదిలో అయినా కలుస్తాయి. కొన్ని నదులు ఎక్కడ కలువవు. మీకు 1వ పాఠంలో రాజస్థాన్లో ప్రవహించేటటువంటి లూనీ రివర్ ఉంది. ఆ లూనీ రివర్ స్పెషాలిటీ ఏమిటంటే అది వెళ్ళి ఇంకొక నదిలో కలవదు, అది స్వతంత్రంగా వెళ్ళి ఏ సముద్రంలోనూ కలవదు. అది ప్రవహిస్తూ ఇసుకలో ఇంకిపోతుంది. అంటే అది ఎక్కడి వరకు వచ్చి ఇంకిపోతుందో అక్కడి వరకు లైన్ డ్రా చేసి అక్కడి వరకు లూనీ రివర్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ ప్రశంస సున్నితత్వానికి సంబంధించి క్లుప్తంగా రతకంపన్ రెడ్డి గారు, మనకి సమయం కొద్దిగా తక్కువగా ఉంది. ఓకే, ఒక్కటే నిమిషం సార్. ఎందుకంటే ప్రశంస సున్నితత్వంలో ఇంతసేపు మనం కరపత్రం గురించి కానీ, అట్లాగే లెటర్ గురించి కానీ, అట్లాగే మనకి ఈ యొక్క స్లోగన్స్కి సంబంధించి కానీ డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందాక లక్ష్మణరావు సార్ చెప్పాడు, కాంటెంపరీ ఇష్యూస్ పాఠం వారీగా చాలా లిస్ట్ చెప్పాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మనం ఏంటంటే
కొంత మీకు సమాచారం క్లియర్గా ఉంటే దాన్ని సింపుల్గా మనం ఏం చేయాలంటే దాన్ని లెటర్ రూపంలో కన్వర్ట్ చేయాలా, అట్లాగే కరపత్రం రూపంలో కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ స్లోగన్స్ మాత్రం కొంత విద్యార్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది సెంటెన్సులు రాస్తున్నారు. సెంటెన్స్ రాస్తే అది స్లోగన్ కాదు, కొంత ప్రాస కనపడాలి. అట్లాగే రెండు విభజించినప్పుడు రెండు భాగాలు కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి. అంటే ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయంటే అక్కడ కూడా 2 వర్డ్స్ ఉండేటట్టే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి స్లోగన్స్ కూడా, అందుకనే మనం పరీక్షల్లో కూడా మీరు గమనించే ఉంటారు, మ్యాక్సిమం రెండు కంటే కూడా ఎక్కువ ఇవ్వడం అన్నటువంటి జరగడం లేదు. ఎందుకంటే ఒక స్లోగన్ గురించి థింక్ చేయాలంటే చాలా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రశంసా సున్నితత్వంలో కూడా మీరు ఇప్పుడు మేము ఇందాక చెప్పినటువంటి సూచనలు పాటించినట్లయితే దీంట్లో సులభంగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులారా, మనం ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీరు ఈ యొక్క నోట్ పుస్తకంలో నోట్ చేసుకొని, ఇంకా మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే మీ యొక్క ఉపాధ్యాయుని సంప్రదించినట్లయితే, మీ ఉపాధ్యాయుల దగ్గర మా ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వాళ్ళు మాతో మాట్లాడినట్లయితే మీకు పూర్తిగా సోషల్ స్టడీస్లో 10/10 రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఆ రకంగా వస్తామని నేను ఆశిస్తున్నాను. ఓకే పిల్లలు, ఇప్పటిదాకా మనం సాంఘిక శాస్త్రం పరీక్షను ఎలా అపియర్ అవ్వాలనేది తెలుసుకున్నాము. మీరు ఈ రాబోయే 10వ తరగతి పరీక్షల లోపల సాంఘిక శాస్త్రమే కాదు అన్ని విషయాల లోపల కూడా చాలా మంచి ఫలితాన్ని సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాము. అదేవిధంగా రేపు ఉదయం 2 సెషన్లు ఆంగ్లంలో మీకు ఇలాంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం పూట గణితానికి సంబంధించి ఉంటుంది. దానిని కూడా తప్పకుండా ఫాలో కండి. దానిలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ. సెలవు తీసుకోండి.